ఇక్కడ శ్రీమన్నారాయణుడు సర్వులని సమదృష్టితో చూస్తాడు. సమః ప్రియ, సకల భూతాల్ని కూడా ఒకే రకంగా చూసేటువంటి శ్రీమన్నారాయణుడు కొంతమంది దైత్యుల్ని వధించాడు కదా, అది పక్షపాతమా అని అడిగాడు పరీక్షణ్ మహారాజు. స్వామివారికి దేవతలంటే అభిమానము, రాక్షసులంటే ఏమైనా పక్షపాతం ఉన్నదా ఏమిటి అని అడిగాడు. సాక్షాత్తుగా పరమానంద స్వరూపుడు కదా స్వామివారు, కొంచెం దేవతల పట్ల పక్షపాతం చూపించినట్టుగా అనిపిస్తోంది అన్నాడు. మీకు అన్నీ తెలుసును కాబట్టి మీరు చెప్పండి అంటే, నాయనా మంచి ప్రశ్న అడిగేవయ్యా. అందరికీ కూడా ఎవరైతే వినేటువంటి శ్రోతలు ఉంటారో వారందరికీ ఆహ్లాదం కలిగించేటువంటి, ఈ సంసారంలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టేటువంటి శ్రీమన్నారాయణుడి చరిత్ర ఏదైతే ఉన్నదో అది చాలా అత్యద్భుతమైనటువంటిదయ్యా. నారదాది మహర్షులు కూడా ఎప్పుడూ ఈ శ్రీమన్నారాయణ చరిత్రనే గానం చేస్తూ ఉంటారు, శృతి చేస్తూ ఉంటారు. అందువల్ల దీయతే పరమం పుణ్యం ఋషిభి నారదాదిభి నత్వా కృష్ణాయమునయే కథయిస్సే హరే కథాం. వ్యాసమహర్షి వారికి నమస్కారం చేస్తూ ఇప్పుడు నీకు శ్రీహరి యొక్క చరిత్రను వినిపిస్తాడు. ఆయన అన్నిటికీ అతీతుడు, నిర్గుణుడు, జన్మరహితుడు, రాగద్వేషాలు లేనటువంటి వాడు, దేహము ఇంద్రియాలు లేనటువంటి వాడు. అటువంటి వారు సకల జీవుల్ని కూడా ఒకే విధంగా చూస్తారు. 3 గుణాలున్నాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. మీకు అర్థమవ్వాలంటే విభీషణుడు సత్వగుణం, రావణుడు రజోగుణం, కుంభకర్ణుడు తమోగుణం. ఎలా ఉంటాయంటే వాళ్ళ బుద్ధుని చూస్తే 3 గుణాలు మీకు తెలిసిపోతాయి. ఈ 3 గుణాలు ఎవరికి ఉంటాయి? ప్రకృతిలో ఉంటాయి, జీవుల్లో ఉన్నాయి, ప్రాణుల్లో ఉన్నాయి. పరమాత్మకు సంబంధించినవి కావవి, అవి మనవి, మన సొత్తు, మన ఆస్తి. కాబట్టి ఈ సత్వగుణం వల్ల ఏమవుతుంది? వాళ్ళు దేవతల్ని ఋషుల్ని ఆరాధిస్తూ ఉంటారు సత్వగుణం ఉన్నవాళ్ళు. రజోగుణం వాళ్ళు ఏం చేస్తారంటే అసురుల్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇవాళ కూడా ఎంతమందినో ఆరాధిస్తున్నారు కదా, వాళ్ళ సత్వగుణం లేదు. సత్వగుణం లేదు కాబట్టే వేద విరుద్ధమైనటువంటి వాళ్ళందరినీ కూడా పూజలు చేసి వాళ్ళకి అభిషేకాలు, అర్చనలు అన్నీ చేస్తున్నారు. అక్కడే ఎక్కువ మంది వెళ్తారు. విజయదశమి వస్తే అదే చేస్తారు, రామనవమి వస్తే అదే చేస్తారు, గురు పూర్ణిమ వస్తే అక్కడికే వెళ్తారు. వాళ్ళెవరు? ఈ రజోగుణం తమోగుణం ఉన్నటువంటి వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. అది మీకు తేడా. సత్వగుణం వల్ల వాళ్ళు రాముడిని పట్టుకుంటారు, కృష్ణుని పట్టుకుంటారు, విష్ణువుని ఈశ్వరుని పట్టుకుంటారు, అమ్మవారిని పట్టుకుంటారు. ఈ తమోగుణం వాళ్ళు ఏం చేస్తారంటే యక్షుల్ని, రాక్షసుల్ని కూడా సేవిస్తూ ఉంటారు. ఈ సర్వభూతాలు కూడా పరమాత్మ సృష్టిలో భాగమే. అయితే తన మాయ ద్వారా పరమాత్మ ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటారు. ఆయన నిమిత్త మాత్రంగా ఉంటారు. ఈ వర్తమానం అంతా కూడా సృష్టిస్తూ ఉంటారు. ఒకనాడు రాజసూయ యాగం చేశారు ధర్మరాజు. ఆ రాజసూయ యాగంలో నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చిన ధర్మరాజు వాసుదేవుడికి అగ్రపూజ చేశారు. అక్కడ నారదుల వారు మహర్షులందరూ ఉన్నారు. అక్కడ వాసుదేవుడికి పూజ చేశారు శ్రీకృష్ణ స్వామి వారికి. శిశుపాలుడు అడ్డుకున్నాడు. శిశుపాలుడిని సంహరించారు స్వామివారు. సంహరించడానే ఆ శిశుపాలుడి యొక్క దేహం నుంచి ఒక జ్యోతి స్వరూపం వెళ్ళి స్వామివారిలో లీనమైంది. అది చూశాడు ధర్మరాజు గారు. అనన్య చిత్తంతో పరమాత్మ పట్ల భక్తిభావంతో ఉన్నటువంటి వారికి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని విన్నాను. కానీ వీడు ఎప్పుడూ స్వామివారిని దేశిస్తున్నాడే, వీడికి ఇటువంటి పరిస్థితి ఎలా కలిగింది అని ఆశ్చర్యపోయారు ధర్మరాజు. దీని కారణం మాకు తెలుసుకోవాలని ఉన్నది అన్నారు. చాలా పాపిష్టి వీడు. పని కట్టుకొని స్వామివారిని దూషిస్తూ ఉండేవాడు, నిందిస్తూ ఉండేవాడు. అందరూ చూస్తూ ఉండగా వాడి యొక్క స్వరూపము స్వామివారిలో లయమైపోయిందే, చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. సుఖేంద్రుల వారు చెప్పారు, నాయన ఎప్పుడైతే ధర్మరాజు ఈ రకంగా అడిగాడో నారదుల వారు
అందరూ వింటున్నారు, ధర్మరాజుతో పాటుగా అందరూ వింటూ ఉండగా ఈ విషయం చెప్పారయ్యా. ఇప్పుడు నింద, ఒకరిని నిందించడం, స్తుతి చేయడం, సత్కారం, ఇవన్నీ ద్వంద్వాలు. మానము, అవమానము, సంతోషము, దుఃఖము, కష్టము, నష్టము, ఇవన్నీ కూడా సత్కారం, తిరస్కారం, ఇవన్నీ ఎవరికి? జీవుడికే, మీకు నాకే. పరమాత్మకి ఇవేవి అంటవు ముట్టవు. పరమాత్మ వీటన్నిటికీ అతీతం. ఇప్పుడు వంట వండిన ఆవిడకి ఇది బాగుంది బాగులేదు అనేది పెద్ద పట్టించుకోదు ఆవిడ. తినేవాళ్ళు పట్టించుకుంటాడు. నేను తిన్నాను బాగానే ఉంది అంటుంది ఆవిడ. ఆవిడ తెలియదు, తినేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇతరుల్లో దోషాలు పట్టుకుంటాం. అదే వాళ్ళు పడితే లేదు బాగానే ఉందంటారు వాళ్ళు. అలాగా పరమాత్మ వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఈ శరీరంలో ఉండే ప్రాణులు ఏం చేస్తారు? నేను చేశాను, నేను ఇచ్చాను, నేను చేశాను, నేను చెప్పాను, నాది, ఈ ఇల్లు నాది, అది నాది, ఇది నాది అని ఆ మమకారంలో ఉంటాడు ఇప్పుడు కూడా. ఈ వైషమ్యం ఎవరికి ఉన్నది? జీవుడికి ఉన్నది. పరమాత్మకి నాదెవరు ఉన్నారు? అతనికి ఎవరిని తీసుకెళ్ళారు? కృష్ణావతారం అయిన తర్వాత నా నాన్న రావాలన్నారా, నా భార్య రావాలన్నారా? ఎవరు లేరు ఆయనకి. ఆయన ఎలా వచ్చారు? వచ్చిన వెంటనే తల్లి వదిలిపెట్టారే. అమ్మో నా అమ్మ దగ్గర ఉండాలన్నారు ఆయన, మా నాన్న దగ్గర ఉండాలన్నారు ఆయన. పోనీ యశోద పెంచితే అమ్మా నా యశోదని వదిలిన రాని అన్నారు ఆయన. ఆయనకి ఎవరి పట్ల మమకారం లేదు, ఎవరి పట్ల తిరస్కారం లేదు. అందరూ ఒకటే, ఎవ్వరితోటి ఆయనకి ప్రమేయం లేదు. అటువంటి పరమాత్మకి ఇవేమీ లేవు. ఈ దేహాభిమానం ఎవరికి ఉంటుంది అంటే మనకే ఉన్నది. అందువలన వీడు వైరభావంతో ఉన్నాడా, వీడు భక్తియోగంతో ఉన్నాడా, భయంతో చేసాడా, స్నేహంతో ఉన్నాడా, ఇవేవి ఆయన పట్టించుకోరయ్యా. ఒకవేళ మానవుడు శత్రుత్వం వహించినప్పటికీ కూడా భగవంతుడి యొక్క తన్మయం పొందేటువంటి అవకాశం ఉన్నది భక్తియోగం ద్వారా. ఇది నా నిశ్చితాభిప్రాయం అన్నారు అని. నాయన భక్తి మార్గంలో ఎంతోమంది స్వామివారిని చేరుకున్నారు. మనస్సు లగ్నం చేస్తారు, మోక్షం పొందుతారు. కొంతమంది కామం వల్ల పొందుతారు, కొంతమంది ద్వేషం వల్ల పొందుతారు, కొంతమంది భయం వల్ల పొందారు, కొంతమంది స్నేహం వల్ల పొందారు. ఏదైనప్పటికీ కూడా పరమాత్మ యందు మనసును లగ్నం చేశారు. అంటే మనందరం శత్రుత్వం పెంచుకోవాలనే ఉద్దేశం కాదు. అంటే శత్రుత్వం ఉన్నవాడికే అంత ఫలితం వస్తే మనం స్వామివారు వారు నా స్వామి, నేను వారి సేవకుడిని అనే భావంతో చేస్తే దాసోహం కోసలేంద్రస్య రామస్య మన ఆంజనేయ స్వామి వారు చెప్పినట్టుగా ఆ దాసభక్తితో మనం ఉన్నామనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా అని చెప్పారు అని చెప్తున్నారు. గోప్య కామాద్భజాత్ కంసో ద్వేషాచ్చేదాజో నృపాః సంబద్ధనా దృష్ణయ స్నేహాద్యూజం భక్త్యా భయం విభో. ఇదే కామో తంటత గోపికల్ భయమునం గంచుడు వైరక్రియ సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులే వృష్ణులు బ్రేమన్ మీరలు భక్తినే ముడితే చిత్రిం డంటి మెట్లైనను ధామధ్యానరృష్ణుడైన హరిన్ చెందవచ్చు ధాత్రీశ్వర అన్నారు పోతనగారు. నాయన గోపికలు కామంతో స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు. కామోత్తంటన్ గోపికలు. కంసుడు భయం, ఎప్పుడు కృష్ణుడు వస్తాడు, కృష్ణ కృష్ణ కృష్ణ. గోపికలు పాలు తీస్తుండేవారు, కృష్ణ. భర్తను అన్నం పెడుతుండేవారు, కృష్ణ కృష్ణ కృష్ణ. ఎప్పుడు కృష్ణుడి మీదే స్మరణ, కృష్ణ స్మరణ. కృష్ణుడి రూపమే మొదల్లో తిరుగుతూ ఉండేది మనసులో. కృష్ణుడు స్మరణలో, దర్శనంలో, వాక్కులో సర్వత్రా కృష్ణ 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 అని ఉండేవారు. కృష్ణుడు అంటే అంత ప్రీతి వాళ్ళకి. ఆ రకంగా వాళ్ళు కంసుడు ఎప్పుడు కృష్ణుడు వస్తాడో అని భయంతో కృష్ణుడు అదో కృష్ణుడు ఇదో కృష్ణుడు ఇదో కృష్ణుడు కృష్ణుడు ఎట్టించి వస్తాడని భయంతో వాడు. శిశుపాలుడు కూడా భయంతో, శత్రుత్వంతో. శిశుపాలుడు శత్రుత్వం. వృష్ణివంశీయులు అంటే శ్రీకృష్ణ స్వామి వారి వంశంలో ఉన్న వారందరూ కూడా, యాదవుల వారందరూ కూడా సంబంధం. కృష్ణుడు మావాడు, మా మేనమావ గారి అబ్బాయి, మా చిన్నాన్న గారి అబ్బాయి, సంబంధాలు వాళ్ళు. మీరు స్నేహం, పాండవులతో స్నేహం ఎక్కువ. బంధుత్వం అంటే స్నేహానికి ప్రాధాన్యత అక్కడ. దుర్యోధనుడు కూడా బంధువే, కానీ దుర్యోధనుడి కంటే ఎక్కువ వీళ్ళతోటంటే స్నేహం. సకుడు, విజయ సకుడు అంటారు స్వామివారిని. అర్జునుడి సకుడు ఆయన. ఇక మేమున్నామే అంటే నారదాదులు అనమాట. మేమందరం భక్తి. నారదుల వారి భక్తికి ప్రమాణం. నారద భక్తి సూత్రాలని చాలా అద్భుతమైన సూత్రాలు అవి. ఈ రకంగా వారు చెప్పారు.
చెప్పి మీ శిశుపాలుడు ఉన్నాడే మీ పినతల్లి గారి కొడుకు వాడు వాడి సోదరుడైన దంతమత్తుడు శిశుపాలుడు దంతమత్తుడు ఇద్దరు కూడా పూర్వం పార్షదులయ్యా శ్రీ నారాయణుడి దగ్గర అని చెప్పారు. అదేమిటి విష్ణుమూర్తి దగ్గర పార్షదులుగా ఉన్నవారు ఈ రకంగా వైరంతో ఎందుకు వచ్చారు అన్నాడు ధర్మరాజు. అంటే వారికి ఒక మాట బ్రహ్మమానసపుత్రులైనటువంటి సనందనాథులందరూ కూడా విష్ణులోకానికి వెళ్ళారు. వారిని వీరు అడ్డగించుకున్నారు. వెంటనే వారు శపించారు. శపించడం వల్ల పరమాత్మ వీరికి 3 జన్మలు శత్రుత్వంతో ఉంటారా అంటే 3 జన్మల శత్రుత్వంలో ఉంటామన్నారు. ఆ రకంగా వారు ఇక్కడికి వచ్చారు. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తారండి స్వామివారు ఇక్కడ వీళ్ళ విషయంలో 4. హిరణ్యాక్షుడి కోసం వరాహ అవతారం వచ్చింది, హిరణ్యకశిపుడి కోసం నరసింహ అవతారం వచ్చింది, రావణ కుంభకర్ణుల కోసం రామావతారం వచ్చింది, శిశుపాల దంతతుల కోసం కృష్ణావతారం వచ్చింది. అంటే ఎందుకది అంటే తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకంటే ఎక్కువ శిక్ష తానే వేస్తున్నారు స్వామివారు. అటువంటి వాళ్ళని నేను మృత్యులుగా పెట్టుకున్నాను కాబట్టి నేను వీళ్ళకంటే ఎక్కువ శిక్ష విధించుకుంటాను అన్నారు. అంటే ఎవరిది తప్పు? ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగ్గా లేకపోతే ఎవరిని శిక్షిస్తారు? ప్రధానోపాధ్యాయుడిని శిక్షిస్తారు. ఉపాధ్యాయుని శిక్షిస్తారు. నువ్వు నియంత్రణలో పెట్టుకోలేదు, నీ ఉపాధ్యాయులు ఎలా ఉన్నారో నువ్వు చూసుకోలేదు కాబట్టి నీ మీద కూడా చర్య తీసుకుంటాము అంటారు. అందువల్ల ఎవరైతే నాయకుడు ఉంటాడో నాయకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాయకుడి కింద పనిచేసే వాళ్ళు తప్పు చేస్తే నాయకుడు కూడా దాని ప్రభావం ఉంటుంది. స్వామివారు గతంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించారయ్యా. హిరణ్యకశిపుడు జ్యేష్ఠుడు, వాడి తమ్ముడు హిరణ్యాక్షుడు, వారిద్దరినీ స్వామివారు సంహరించారు. వరాహస్వామి రూపంలో హిరణ్యాక్షుణ్ణి, నరసింహావతారంతో హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. ఇక హిరణ్యకశిపుడైనటువంటి ప్రహ్లాదుడు ఉన్నాడే, ఆ ప్రహ్లాదుడు చాలా మంచి భాగవతోత్తముడయ్యా అని చెప్పారు. ఆ తర్వాత ఈ జయ విజయులిద్దరూ కూడా రావణ కుంభకర్ణులుగా వచ్చారు. వాళ్ళని రామావతారంలో శ్రీమన్నారాయణుడు సంహరించడం జరిగింది. ఆ జయ విజయులే ఇవాళ మీ పినతల్లి కొడుకులు శిశుపాలుడు దంతోత్తరులుగా వచ్చారు. ఇప్పుడు శ్రీకృష్ణ స్వామి వారి వాళ్ళ అనుగ్రహం వల్ల శాప విమోచనం కలిగింది వారికి అని చెప్పారు. అప్పుడు ధర్మరాజు అడిగాడు నారదుల వారిని, స్వామి ఈ ప్రహ్లాదుడు కొడుకు కదా, కొడుకు పట్ల తండ్రికి ద్వేషం ఏమిటి? ఇది ఎందుకు ఇలా అయింది? అయినా ప్రహ్లాదుడు అంత విష్ణుభక్తి పరాయణుడు ఎలా అయ్యాడు అని అడిగారు. అడిగితే నారదుల వారు చెప్తున్నారు, వరాహ రూపం దాల్చి స్వామివారు హిరణ్యాక్షుడిని సంహరించారు కదా, ఆ తరువాత హిరణ్యకశిపుడు చాలా కోపం వచ్చిందయ్యా. వాళ్ళ తల్లిగారు బాధపడుతుంటే తల్లిగారిని ఓదార్చాడు. అబ్బా ఎంత వేదాంతం చెప్తాడో హిరణ్యకశిపుడు. అంతేత వేదాంతం తెలిసినంత మాత్రాన భగవంతుడి ప్రాప్తి కలుగుతుంది అనుకోకూడదు. అవేవి కొలబద్దలు కాదు. ఎంత తెలుసును అనేది కాదు, ఎంత ఆచరణలో పెట్టేమనేది ముఖ్యం. నీ ఆచరణ ఎలా ఉందనేది ముఖ్యం. అప్పుడు హిరణ్యకశిపుడు అన్నాడు, ఎక్కడైతే గోవులు, బ్రాహ్మణులు, వేదాలు, వర్ణాశ్రమాలు ఇవి ఆటోమేటిక్గా ఇబ్బంది కలుగుతుందో ఆ పని మీరు చెయ్యండి అయ్యా అన్నాడు తన బుచ్చులందరికీ కూడా. ఎందువల్లంటే ఎప్పుడైతే గోవులకి, వేదాలకి, బ్రాహ్మణులకి హాని కలుగుతుందో, వర్ణాశ్రమాలకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడు స్వామివారికి కోపం వస్తుంది. వీళ్ళని రక్షించడం కోసం స్వామివారు వస్తారు. హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. అందుకే సప్తాహంలో భోజనం మీద దృష్టి తక్కువ ఉండాలి. భోజనం తిన్న తర్వాత కూర్చుంటే నిద్ర వస్తాయి. సూర్యోదయం ముందర ప్రారంభించమన్నారు, అందుకే అప్పుడు నిద్ర రాదు. శుభ్రంగా రాత్రంతా పడుతుంటారు కాబట్టి ఉదయం నిద్ర రాదు. సరే, ఈ రకంగా హిరణ్యకశిపుడు తన వాళ్ళందరినీ ఆజ్ఞాపించాడు. వారందరూ పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. అన్నీ కూడా చాలా నిర్దయతో ఉన్నారు వాళ్ళందరూ. ఈ రకంగా ఉంటదే ఎవరిని చేస్తున్నారా అని బాధపడుతున్నారు, ఎవరు రక్షిస్తారు మన్నని బాధపడుతున్నారు అందరూ. ఈ సమయంలో దేవతలందరూ కూడా శ్రీకృష్ణ స్వామి వారి దగ్గరికి వెళ్తున్నారు, వైకుంఠానికి వెళ్తున్నారు. అంటే కృష్ణుడే వైకుంఠ నారాయణుడు కాబట్టి కృష్ణుడు అని వచ్చింది. నారాయణుడి దగ్గర వెళ్తున్నారు. బ్రహ్మగారు ఇత్యాదులందరూ బయలుదేరారు, దేవతలందరూ కూడా. ఈ హిరణ్యకశిపుడు అప్పటికే
తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ తపస్సు చాలా ఘోరమైన తపస్సు చేశాడు. ఇటువంటి తపస్సు ఎవరూ చెయ్యలేదు అనే రకంగా చేశాడు. బొటన వేలి మీద నిలబడి తపస్సు చేశాడు. ఈ మందర పర్వత గుహలో తపస్సు చేస్తున్నాడు. మొత్తము ఆ తపస్సు యొక్క ప్రభావం అన్ని లోకాల్లోని కనిపిస్తోంది. గ్రహ నక్షత్రాలు కూడా చెల్లాచెదరైపోతున్నాయి. వెంటనే దేవతలందరూ బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మచారి చెప్పారు, స్వామి హిరణ్యకశిపుడు ఇలా తపస్సు చేస్తున్నాడు, చాలా ఉగ్ర తపస్సు చేస్తున్నాడు అని. బ్రహ్మచారి సరే నేను వెళ్తానులే అన్నారు. వచ్చారు. అక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ తీస్తున్నారు, ప్రజాపతులను తీస్తున్నారు. ఆ హిరణ్యకశిపుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆశ్రమం దగ్గరకు వచ్చారు. ఎలా ఉన్నాడు? పొట్టలతో ఉన్నది అదంతా కూడా. ఆ చీమలు బాగా కొరికేసాయి శరీరాన్ని. అందువల్ల కేవలము ఎముకలే ఉన్నాయి, ఇంకేమీ లేదు. అంత చేశాడు. మనం ఒట్టపూట భోజనం చేయకుండా ఉండవయ్యా అంటే, అమ్మో నేను ఉండలేనండి అంటాడు. అంటే మనకి ఆ మాత్రం కూడా నియంత్రణ లేదు. ఏకాదశి అయినా సరే నేను ఏదో తినాలంటాడు. తినకూడదయ్యా అంటే ఆ స్థితిలో చూశారు. తపో అగ్నితోటి పూర్తిగా దహించిపోయింది ఆ శరీరం అన్నట్టుగా ఉన్నాడు. ఉత్తిష్టోష్టిత భద్రంతే తపస్సిద్ధో ప్రీతాస్యప వరదోహమను ప్రాప్తో ప్రియతామిప్సితో వరహ అన్నారు బ్రహ్మగారు. నాయన కశ్యప వంశంలో వచ్చినవాడు కదా, లేవయ్యా నువ్వు, నేను శుభం కలుగుతుంది, తపస్సు సిద్ధి పొందిందిలే అన్నారు. ఇంత ధైర్యంతో నువ్వు చేసేవయ్యా, నీ శరీరాన్ని ఇవన్నీ కూడా చీమలు ఇవన్నీ కూడా తినేసే పూర్తిగా. కేవలం ఎముకల్ని ఆశ్రయించే ప్రాణం నిలబడింది నీకు. హస్తిగత ప్రాణం అన్నమాట అప్పుడు. అంటే ఎముకల్ని ఆశ్రయించే ప్రాణాలు ఉండేవి అప్పుడు. ఎముకలు ఉంటే ప్రాణం ఉంటుందని లెక్క. ఇవాళ అన్నగత ప్రాణం, అన్నం పడితేనే కానీ ప్రాణం నిలబడదు మనకి. అంటే యుగ ధర్మాలు మారుతూ ఉంటాయి. వెంటనే స్వామి బ్రహ్మగారు ఏం చేశారంటే, అయితే వారు అంటున్నారు, ఇన్నాళ్ళు నీరు కూడా తాకుండా ఇంత తపస్సు ఎలా చేశాడు ఏమిటి అని అంటున్నారు వారు. సామాన్యమైనటువంటి కాదయ్యా, నువ్వు ఇంతటి తపస్సు చేసావు కాబట్టి నేను నీకు వశమైపోయాను అన్నారు బ్రహ్మగారు. అతడు చూసే పరిస్థితిలో లేడు. నువ్వు నన్ను దర్శనం చేసుకుంటున్నావు కాబట్టి ఈ దర్శనం నిష్ఫలం అవుతాయా అన్నారు. అని కమండలంలో ఉన్నటువంటి నీళ్లు ఒకసారి సంప్రోక్షణ చేశారు. వెంటనే హిరణ్యకశిపుడికి వజ్రతుల్యమైనటువంటి దేహం అంతా వచ్చేసింది. పూర్వంలాగా మంచి తేజస్సు వచ్చింది, బలం వచ్చింది, అన్నీ వచ్చేసాయి. వెంటనే స్వామివారిని స్తుతి చేశాడు. నవ ఆద్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞానమూర్తయే ప్రాణేంద్రియ మనోబుద్ధి విటార్యై దత్తమీయుషే అని చాలా అద్భుతమైనటువంటి స్తుతి చేశాడు. స్తుతి చేసి, నాయన ఏమిటి కావాలి? మరణం లేకుండా వరం ఇవ్వండి అన్నాడు. నాయన సృష్టిలో పుట్టినవాడు జాతస్య విద్రోహ మృత్యు, పుట్టినవాడు మరణించడం తప్పదురా, ఇంకోటి ఏదైనా అడుగు అన్నారు. అప్పుడు అడుగుతున్నాడు, ఒకవేళ నా అభిష్ట ప్రకారము వరం ఇవ్వాలని మీరు అనుకుంటే నాకు మరణం లేకుండా చెయ్యండి అన్నాడు. వీటి వల్ల, నువ్వు సృష్టించిన వాటి వల్ల నాకు మరణం కలగకూడదు. ఒక షరతు పెట్టాడు. బ్రహ్మచారి సృష్టి వల్ల అవ్వకూడదు. ఎలాగా? లోపల అవ్వకూడదు, బయట అవ్వకూడదు, పగలు అవ్వకూడదు, రాత్రి అవ్వకూడదు, రుద్రుడి చేత బ్రహ్మ చేత ఇత్యాదుల చేత అవ్వకూడదు, వాళ్ళు సృష్టించిన వస్తువుల వల్ల అవ్వకూడదు, అస్త్రాల వల్ల అవ్వకూడదు, భూమి మీద అవ్వకూడదు, ఆకాశంలో అవ్వకూడదు, మనుషుల వల్ల అవ్వకూడదు, మృగాలు పశువులు ఉంటాయి వాటి వల్ల అవ్వకూడదు, ఇక ప్రాణులు, ప్రాణం ఉన్న వాళ్ళ వల్ల అవ్వకూడదు, ప్రాణాలు లేని వాళ్ళ వల్ల అవ్వకూడదు, దేవతల వల్ల అవ్వకూడదు, దైత్యుల వల్ల అవ్వకూడదు, మహాసర్పాల వల్ల అవ్వకూడదు. కాబట్టి నువ్వు ఈ రకంగా నన్ను అనుగ్రహించన్నాడు. ఇన్ని వరాలు అడిగాడు వాడు. ఇన్ని షరతులతోటి మరణం నాకు రావాలి తప్పిస్తే మరో రకంగా ఆడకూడదు అని అన్నాడు. బ్రహ్మగారు అన్నారు, చాలా దుర్లభమైన వరాలు అడిగేవయ్యా, వరాంతస్స సుదుర్లభాన్, సుదుర్లభమైనటువంటి వరాలన్నీ అడిగేవు. అయితే నీకు నేను ఇస్తున్నాను. నువ్వు ఇంత తపస్సు చేసేవు, నన్ను ప్రార్థించేవు, నీ తపస్సును మెచ్చుకున్నాను కాబట్టి నీకు ఈ వరాలు ఇస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆ వరాలు వచ్చాయో, వరప్రాప్తి కలిగిందో, మరింత ద్వేషం పెరిగింది విష్ణుమూర్తి పట్ల, శ్రీమన్నారాయణ పట్ల. వెంటనే అందరినీ ఓడిస్తున్నాడు.
మొత్తం అన్ని లోకాలు కూడా తన వశం చేసుకుంటున్నాడు. ఏ శ్రీమన్నారాయణుడైతే అందరూ శుద్ధి చేస్తుంటారో నారదరాజులందరూ కూడా అతని బట్టల ద్వేషంతో ఉన్నాడు. యజ్ఞాల్లో తనకే పూజలు చేయించుకున్నాడు, యజ్ఞాలు తనకే చేయించుకున్నాడు. ఈ రకంగా అందరినీ తన యొక్క నియంత్రణలో పెట్టుకున్నాడు. ఇది చాలా భయంకరమైన వాతావరణం ఏర్పడింది. అందరూ బాధపడుతున్నారు. అప్పుడు దేవతలందరూ కూడా బయలుదేరారు శ్రీమన్నారాయణ దగ్గరికి. వెళ్ళి వారిని ప్రార్థించి ఈ కష్టం నుంచి బయటపడే మార్గం చూడమని చెప్దామనుకుంటున్నారు. వెళ్తూ ఉంటే అశరీరవాణి దైవవాణి పలికింది, మీరేమీ భయపడకండి, మీకు శుభం కలుగుతుంది, మీ అందరికీ అభీష్టం ఏదైతే ఉందో అభీష్ట సిద్ధి జరుగుతుంది. నేను ఈ దైత్యుల్లో అధముడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి వాడి అత్యాచారాలని నాకు తెలుసును. నేను త్వరలోనే అవన్నీ శాంతింపజేస్తాను. మీరు కొంతకాలం ప్రతీక్ష వేయించండి, వేచి ఉండండి, నేను వచ్చేంత వరకు అన్నారు అని చెప్తున్నారు స్వామివారు. ఎవడైతే దేవతల్ని, వేదాల్ని, గోవుల్ని, బ్రాహ్మణుల్ని, వైష్ణవులు అంటే ఎవరైతే విష్ణుభక్తులు ఉంటారో వారిని, ధర్మాన్ని, నన్ను అంటే శ్రీమన్నారాయణుని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు వెంటనే నశించిపోతారు. అందుకే వీరిని ఎవరిని కూడా ద్వేషించకూడదు అకారణంగా. అయితే ఈ హిరణ్యకశిపుడికి ఒక కుమారుడు కలుగుతాడు. అతడు ప్రహ్లాదుడు అనే పేరుతో ఉంటాడు. అతడి ద్వారా ఇతడి విద్వేషము మరింత పెరుగుతుంది అని శ్రీమన్నారాయణుడు చెప్పే దేవతలందరూ నమస్కారం చేశారు. అక్కడి నుంచి వెళ్ళారు. ఈ హిరణ్యకశిపుడికి 4 కుమారులు. అందులో ప్రహ్లాదుడు నలుగురిలోనే కూడా సద్గుణ శ్రేష్ఠుడు, భగవద్భక్తుల్ని కూడా ఉపాసించేటువంటి వాడు. చూడండి, భగవంతుణ్ణి ఆరాధించడం ఎంత ముఖ్యమో భగవద్భక్తుల్ని ఆరాధించడం కూడా అంతే ముఖ్యము. భగవంతుడిని నేను పూజ చేస్తానండి, ఆ పూజారి గారిని ఏదో అంటానంటే సరిపోదు. భగవంతుడి సేవ చేసేవాడిని కూడా మీరు అదే గౌరవంలో చూడాలి. అతడి పట్ల ద్వేషం పనికిరాదు. అందుకే ఏమన్నారంటే భగవద్భక్తుల్ని ఉపాసించేటువంటి వాడన్నారు. భగవంతుడు తన భక్తుల్ని ఉపాసిస్తే సంతోషిస్తాడు. తన్ను ఉపాసించే భక్తుల్ని హింసించారనుకోండి భగవంతుడు మెచ్చడు. సచ్చరిత్ర ఉన్నటువంటి వాడు, సత్యప్రతిజ్ఞ గలవాడు, జితేంద్రియుడు. అటువంటి ప్రహ్లాదుడు మంచి భాగవతోత్తముడు, విష్ణుభక్తి పరాయణుడు. అతడి గుణాలు అందరూ కూడా కీర్తిస్తూ ఉండేవారు. ఎవరైనా ఒక భక్తుడి గురించి చెప్పాలి అంటే ఎవరి గురించి చెప్పాలంటే ప్రహ్లాదు గురించే చెప్పాలి ఉదాహరణ. అటువంటి స్థితి. అతడు ఎప్పుడు కూడా భగవత్ సేవే చేస్తూ ఉంటాడు. పానీయంబులు త్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్, ఆసలీలా నిద్రాదులు చేయుచున్, విరుడుచున్, లక్షించునున్ సంతత శ్రీనారాయణ పాతపద్మయోధులై చింతామృత స్వాద సంధానుడై మరచన్ సురారి సుతేరుడి స్వమున్ బోవరా అన్నాడు పోతనగారు. తాగుతున్నాడు నారాయణ, పడుతున్నాడు నారాయణ, తిరుగుతున్నాడు నారాయణ, సంభాషిస్తున్నాడు నారాయణ. అది పెట్టుకోవాలి. మనకున్న సమయం తక్కువ. ఆ సమయంలో ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ హరినామస్మరణ చేయండి, భగవన్నామస్మరణ చేయండి. ఇది ఉద్దేశం, భాగవతం యొక్క ఉద్దేశం అది, భాగవతం యొక్క ప్రయోజనం అది. అప్పుడే భాగవతం విన్నా, భాగవతం చదివినా ప్రయోజనం లభిస్తుంది. లేదంటే ప్రయోజనం ఉండదు. ఈ చెబుతో వదిలితే ఉంది. అవి ఆచరణలో పెట్టాలి. కృష్ణ ప్రేమ భావంతో అలా విహరిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా ప్రహ్లాదుడు. ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాడట, ఓసారి నవ్వుతూ ఉంటాడట. ఓహో స్వామివారు వచ్చారని నవ్వుతాడట, అయ్యో స్వామివారు వెళ్ళిపోయారే అని ఏడుస్తాడట. మనము ఏడుస్తాం. ఓ రోజు ఫోన్ రాకపోతే ఏడ్చేస్తాం. ఎందుకంటే ఈ ఏడుపులు ఎందుకు? పనికిరాని ఏడుపులు ఇవి, వృధా అవి. భగవంతుడు ఒక్కవారే ఏడవండి, స్వామి నాకు ఎందుకు దర్శనం ఇవ్వడం లేదు, దర్శనం ఇయ్యి. మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయి ఉద్యోగం రావాలి, ఆ పిచ్చి కోరికలు కోరకండి భగవంతుడిని. అన్నిదా భావించడండి. అవి అడగకూడదు. ఆయన తెలీదా? మీ చిన్నతనంలో మీ పిల్లలు అడిగితేనే పాలు ఇచ్చారా? మీరు పిల్లలు అడిగితేనే మంచినీళ్ళు ఇచ్చారా? అమ్మో ఎండాకాలం మంచినీళ్ళు తాగుతాడు, మంచినీళ్ళు ఎక్కువ ఇస్తుండేవారా? వాడు అడిగాడా? ఏమంటే అడిగారని ఎవరైనా చెప్పండి, చెయ్యొద్దండి. వాడు అడగకపోయినా మీరు ఇచ్చారు కదా. ఏమో చీమ కుట్టిందేమో ఏడుస్తున్నాడు అనేవారు. చీమ కుట్టిందని తల్లి తెలుస్తుంది.
వాడు తిన్నది అరగలేదని మీకు తల్లి తెలుస్తుంది. అవన్నీ కూడా వాడు పిల్లడు చెప్పడమైనా మీకు తెలుస్తున్నారే. మరి తమేవ మాత తమేవ పిత పితా బంధు త్వమేవ అని అంటున్నారే మీరు. నువ్వే తల్లి నువ్వే తండ్రి అంటున్నావే, అది నిజమా కాదా? అది నిజమైతే ఆ నమ్మకం ఉందా దాని మీద? ఏదో అన్నామంతే. అది ఆ భావన ఉండాలి. నువ్వే తల్లి నువ్వే తండ్రి నీదే బాధ్యత అనే భావనలో ఉంటే ఎందుకు చూడండి ఆయన. లేదు వాళ్ళు చూసుకుంటారులే అని మనం వదిలేస్తాం. ఇప్పుడు ఏర్పాటు మీరు చేస్తారంటే నేను చేయలేదు కదా, మీరు చేయరంటే నేను చేస్తాను కదా. నేనేమనుకుంటా అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏర్పాటు చేసుకున్నారా? మీ అందరూ ఎక్కడ ఉంటాము, ఏమిటి తింటాము, ఎన్నాళ్ళు ఉంటాము, ఏ గుడికి వెళ్తాము, మీరు ఏర్పాటు చేసుకున్నారా? ఎవరు చేస్తున్నారు? ఆయన చేస్తారని నమ్మారు కదా మీరు. ఏమంటే ఆయన అన్నాడు కానీ మేము బుక్ చేసుకుంటాం అన్నారా మీరు? అది నడవదు కదా. ఆయన రోజు బుక్ చేస్తాడు, మీరు రోజు బుక్ చేస్తారు. అందువల్ల ఒకళ్ళ మీద నమ్మటం ఉన్నదంటే ఆయన చూస్తాడు అనుకోవాలి. పరమాత్మ ఉన్నారు, ఆయనే చూసుకుంటారు. యోగక్షేమం వహామ్యం అని చెప్పారు ఆయన. అనన్యాశ్చింతయంతో మాం, ఆ స్థితిని మీరు వెళ్ళాలి. ఇది ప్రహ్లాదుడి నుంచి మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి తన్మయత్వం పొందిపోతాడు. ఆ స్వామివారి లీలని అనుకరిస్తుంటాట. ఆ చేన సాధన మందిరంలో స్వామివారు ఎలా వచ్చారో అనుకరిస్తాట. ఇంకో అవతారం మత్స్యావతారంలో స్వామివారు ఏం చేశారో అది అనుకరిస్తూ ఉంటాట. ఎప్పుడైనా మనం చేసామా ఇవి? పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి పిచ్చి సీరియళ్ళు. కానీ ఎక్కడుందండి ఇది? 24 గంటలు అదే. ఏది చూడకూడదో అది చూస్తున్నాం, ఏది వినకూడదో అది వింటున్నాం, ఏది చేయకూడదో అది చేస్తున్నాం. ఒక్కొక్కసారి స్వామివారు వచ్చి నన్ను స్పర్శ చేశారని సంతోషిస్తూ ఉంటాట. అయ్యో స్వామివారు వెళ్ళిపోయారే అనుకుంటూ ఉంటాట. ఆనంద బాష్పాలు అనిపిస్తూ ఉంటాట. ఎవరయ్యా ఆయన? తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని అన్నారు. మహాభాగవతుడు, మహాభాగ్యవంతుడు. ఏమిటి భాగ్యం? చిన్న వయసులో భాగ్యం ఏమిటండి? ₹1 ఆస్తి వచ్చిందా? లాటరీ వచ్చిందా? ఏమిటి వచ్చింది? ఏది? భాగ్యవంతుడు ఎందుకు అయ్యాడంటే భాగవతుడు కాబట్టి భాగ్యం. భాగవతుడు భాగ్యవంతుడు చిన్న తేడావే కదా. ఎవడు భాగవతుడో వాడు భాగ్యవంతుడు. భాగవతుడు కానివాడు భాగ్యవంతుడు కాదు. ఎవడు భాగవంతుడు భగవంతుడి తనతో నిలుపుకున్నవాడు, భగవంతుడితో కలిసి ఉన్నవాడు భాగవతుడు. లక్ష్మణస్వామి భాగవతోత్తముడు, భగవంతుడితో ఎప్పుడూ ఉన్నాడు ఆయన. భరతుడు భాగవతోత్తముడు, ఎప్పుడూ రాముల వారి సేవ చేస్తాడు ఆయన. ఎక్కడ ఉన్నా ఎటువంటి పరిస్థితులైనా రాముడు రాముడు రాముడు. అటువంటి భావం భరతుడు లక్ష్మణుడు భాగవద్భక్తులకి ఉదాహరణ. ఈ రకంగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడి మాటకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు గురువు గారి దగ్గర పంపించాడు కుమారుణ్ణి. షండామర్కులని వారు గురువులు. ఆ గురువుల దగ్గర పంపించాడు. నాయనా ఈ కుర్రవాడికి మంచి విద్యాభ్యాసం చేయించండి అన్నాడు. వెళ్ళారు, చేశారు. ఒకనాడు పిలిచారు ప్రహ్లాదుండి తండ్రి. నాయనా నువ్వు చదువుకుంటున్నావు కదా, ఏమిటి ఇంతవరకు నేర్చుకున్నావు చెప్పు నాయనా అంటే ప్రహ్లాదుడు అన్నాడు, నేను నాది అని ఏవిధైతే ఉంటామో ఇది మిథ్యా, ఇది శాశ్వతం కాదు. ఎవరైతే నేను నాది అని ఆ మిథ్యాలో పుట్టుబిట్టాడుతుంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఒక అంధకూపం, చీకటితో ఉన్నటువంటి బావిలో పడిపోయిన వాళ్ళతో సమానము. అందువల్ల ఏం చెయ్యాలి? అటువంటి అంధకూపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి శ్రీమన్నారాయణ చరణాన్ని ఆశ్రయించాలి. అది శ్రేష్టము అని నా అభిప్రాయం అన్నాడు. అప్పుడు వెంటనే అన్నాడు, నాయన గురు శిష్యులతో గురువుల గారితో చెప్తున్నాడు, వీడికి ఎవరివన్నీ నేర్పుతున్నారయ్యా, మంచి విషయాలు చెప్పండి అన్నాడు. అప్పుడు తీసుకువెళ్ళారు మళ్ళీ వాళ్ళు. ఇక్కడ ప్రహ్లాదుడు అంటున్నాడు, మనుషులకి ఎందుకు విచారం వస్తుందంటే నేను వేరు అవతల వాళ్ళు వేరు అనే భావం ఉంటుంది. దానివల్ల అన్ని కష్టాలు కలుగుతాయి. ఈ భగవానుడి యొక్క అనుగ్రహం పొందాలనే తపన ఉండదు. స్వపక్ష పరపక్ష ఇది విచారం ఎక్కువ చేస్తుంటారు. అయితే నా మనసు ఎలా ఉంది? ఒక అయస్కాంతము ఇనుమును ఎలా ఆకర్షిస్తుందో అలాగా నన్ను ఆకర్షిస్తున్నాడు. ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడి పాదాలు నన్ను ఆకర్షిస్తున్నాయి. ఆ ఆశ్రయం పొందాలని నాకు చెప్తున్నాయి. ఈ రకంగా
గురువులతో చెప్పాడు ఆయన ప్రహ్లాదుడు, ఊరుకున్నాడు. వాళ్ళు ఇతన్ని మనకు అపకీర్తి కలిగిస్తున్నాడు, ఇతన్ని దండించాలని బెత్తం తీసుకురామన్నారు. చాలా కటువుగా చెప్పారు. నాయనా, నువ్వు మీ తండ్రి గారి అభిమతం ప్రకారం నువ్వు నడుచుకో అని చెప్పారు. వాళ్ళు అన్ని ఉపాయాలు చేశారు. ఏమి చేసినప్పటికీ కూడా ఫలితం కనిపించలేదు. అప్పుడు మరోసారి కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అన్నాడు, నాయన మళ్ళీ గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు కదా అన్ని విషయాలను. చాలా సంతోషంతో అడిగాడు. అందులో ఉత్తమమైన విషయం ఏదైనా చెప్పవయ్యా అన్నాడు. అంటే అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిచ్చే నవలక్షణ క్రియతే భగవచ్చద్ధ తన్మన్యేదీతముత్తమం అని. ఇవి నవధా భక్తి మార్గాలు, 9 భక్తి మార్గాలు. ఏమిటి? శ్రవణము, భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవడము, నామాన్ని వింటూ ఉండడము, ఆ భగవంతుడి యొక్క గుణాలని వింటూ ఉండడము, భగవంతుడి లీలని వింటూ ఉండడము. మొట్టమొదటి చేయవలసింది శ్రవణం. 2 చెవులు ఇచ్చాడు పరమాత్మ, ఒకే నోరిచ్చాడు. అంటే తక్కువ మాట్లాడు, ఎక్కువ విను, శ్రవణం చెయ్యి, శ్రవణం చెయ్యి, శ్రవణం చెయ్యి, శ్రవణం చెయ్యి. వెంకటేశ్వర స్వామి వారిది శ్రవణ నక్షత్రం, తర్వాత వామనమూర్తి వారిది శ్రవణ నక్షత్రం. అంటే పరమాత్మకు కూడా ఇష్టమైన నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రావణ మాసం పరమాత్మకి ఇష్టం, మహాదేవుడికి ఇష్టము. శ్రీమన్నారాయణ కూడా శ్రావణ మాసం చాలా ప్రీతి, అమ్మవారికి ప్రీతి శ్రావణ మాసం. అంటే దేవతలకు కూడా ఇష్టమైనది శ్రావణ మాసం. అంతే ఆ శ్రవణ నక్షత్రం పౌర్ణమి కాబట్టి శ్రావణ మాసం. శ్రవణం కాబట్టి శ్రవణం చేయాలి అని అర్థం. తరువాత పరమాత్మని కీర్తి చేస్తూ ఉండాలి. శ్రవణం చెయ్యాలి, స్మరణం చెయ్యాలి, కీర్తనం చెయ్యాలి, స్వామివారిని పాదపద్మాలకి ఆరాధన చెయ్యాలి, అర్చన చెయ్యాలి, షోడశోపచారాలతో పూజ చెయ్యాలి, నమస్కరించాలి, స్వామివారి దాస్యం చెయ్యాలి. వీడికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉదాహరణ కనిపిస్తుంటారు. శ్రవణానికి ఎవరయ్యా? పరీక్షిత్ మహారాజు ఉదాహరణ. కీర్తనం నారదాదులు, సుఖేంద్రుల వారు, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు కీర్తన చేసేవాళ్ళు. మన త్యాగరాజ స్వామి వారు, అన్నమయ్య, వీళ్ళందరూ, పోతనగారు, వీళ్ళందరూ స్వామివారి కీర్తన చేసి తరించిన మహనీయులు వీళ్ళందరూ కూడా. పురంధరదాసు గారు, వీళ్ళందరూ కూడా, రామన గోస్వామి తులసీదాసు గారు, వీరందరూ స్మరణ భక్తి ద్వారా స్వామివారిని అనుగ్రహం పొందారు. పాదసేవనం చేసిన వాళ్ళు, అమ్మవారు ఎప్పుడూ పాదసేవనం చేస్తుంటారు. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు నిత్యము ఆవిడ స్వామివారి సేవాభాగ్యం పొందినటువంటి ఆవిడ. అర్చనం చేసేటప్పుడు వాళ్ళు మహనీయులు ఎంతోమంది ఉన్నారు. తరువాత దాస్యం, దాసోహం కౌశలేంద్రస్య, ఆంజనేయ స్వామి వారిని మించిన వారు దాస్యభక్తికి ఎవరూ లేరు. ఆయనే దాసుల్లో ప్రథముడు, ఆయన రామదాసు. ఆ తర్వాత సత్యం, అర్జునుడు మించిన సత్యుడు సత్యభక్తికి మరో ఉదాహరణ ఉండరు. ఆత్మనివేదనం, సర్వము నివేదన ఎవరు? గోపికలు. సర్వము సమర్పణ చేశారు స్వామివారికి. ఇల్లు లేదు, సంసారం లేదు, భార్య భర్త లేడు, పిల్లలు లేరు, తమ్ముడు లేడు, అన్న లేడు, ఏమీ లేదు. ఎప్పుడు కృష్ణ 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 అని కృష్ణ ధ్యానంలోనే వాళ్ళు తత్పరులు. కృష్ణ ధ్యాన తత్పర, కృష్ణాన్వేషణ తత్పర, కృష్ణ దర్శన లాలస, ఇవన్నీ విశేషణాలు వాళ్ళకి, గోపికలకి. ఈ రకంగా మనకి ఈ 9 భక్తి లక్షణాలు చెప్పారు. ఈ 9 భక్తి ఇవన్నీ ఒక్కొక్క లక్షణము కూడా విశేషము. ఇది ఒక క్రమంలో చేసుకోవడం కూడా విశేషం. ముందు శ్రవణంతో ప్రారంభించాలి, స్మరణానికి వెళ్ళాలి, ఎలా కీర్తనం చేయాలి, స్మరణం చేయాలి, అర్చనం చేయాలి, చేసి ఆత్మనివేదనం, తన్ని తాను సమర్పించుకోవాలి పరమాత్మకి. ఈ రకంగా ఆ స్థాయికి వెళ్ళిపోతే అది పరాకాష్ఠ అనమాట. గోపికల్ని మించినటువంటి భక్తులు మనకు కనిపించరు. మనకు వస్తుంది తర్వాత దశమస్కంధంలో. వీటికి ఇక్కడ అర్చనం చేసామండి అంటారు. అర్చనం చేసేటప్పుడు మనం ఉపచారాలు ఉంటాయి, అపచారాలు కూడా ఉంటాయి. అపచారాలు ఎన్నో. ఇప్పుడు ఆ అపచారాలు చెప్తే ఒక కొన్ని గంటలు పడుతుంది. భగవంతుడి విషయంలో మనం చేసే దేవాలయంలో కానీ, దేవాలయంలో మాట్లాడకూడదు. ఎంతమంది మాట్లాడకుండా ఉన్నాం? అస్సలు మాట్లాడకూడదు. మన బిగ్గరగా ఎక్కడ మాట్లాడిపోయినా దేవాలయంలో మాట్లాడతారు. చూడండి, కేదార్గిరిలో చూడండి, చింతామణిలో చూడండి, అక్కడ ఉన్నవాళ్ళు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చూడండి, అక్కడ ఉన్నవాళ్ళు కూడా అరుస్తారు, మీరు అరుస్తారు, అంటే కొట్లాట్లు అవుతాయి. నన్ను ఎందుకు తోస్తావు అంటాడు వీడు, వెళ్ళు అంటుంది ఆవిడ, శ్రీవారి సేవకులు. అది చూసినప్పుడల్లా నేను కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటాను. ఎంత అపచారం చేస్తున్నావా అని. ఎన్నెన్ని అపచారాలు చేస్తున్నామా మనం.
దేవాలయ ప్రాంగణంలో ఎవరికీ నమస్కారం పెట్టకూడదు. ఎంతమంది మనం పెట్టకుండా ఉన్నాం? ఎవరు జన్మించినా పెట్టకూడదు. అక్కడ సార్వభౌముడు ఆయనే, దేవతా సార్వభౌముడు ఆయన ఉన్నప్పుడు ఆయనకే నమస్కారం, ఇంకోరికి నమస్కారం, అక్కడ పాద నమస్కారాలు పెడతారు, దేవాలయాల్లో పెట్టకూడదు. ఇలాగా ఎన్నో భగవదపచారాలు ఉంటాయి, ఇవి మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక ఆశ్రమానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తర్వాత మళ్ళీ గురువుల్ని హెచ్చరించాడు హిరణ్యకశిపుడు, తీసుకువెళ్ళారు. ఎంతండి వయస్సు అతనికి అప్పుడు అన్నారు? 5 సంవత్సరాల వయసు అప్పుడు ప్రహ్లాదుడికి. ఏమైనా పెద్ద ముసలివాడైపోయాడా? సరే అయింది, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినట్టే ఏనుగుల చేతి తొట్టించాడు, పాముల చేతి చరిపించాడు, పర్వతాల మించి తోసేశాడు, విషప్రయోగం చేశాడు, ఆహారం ఇవ్వకుండా మార్చేశాడు, మంచు గాలిలో పెట్టాడు, రాళ్ళతో కొట్టించాడు, ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. ఇటువంటి సంహరించడం కోసం, సరియైన మార్గంలో తీసుకురావడం కోసం ఎన్ని చేసినా ప్రహ్లాదుడు ఏమీ బాధపడలేదు. మరోడైతే పారిపోడా, అమ్మో విషయాలు కనిపిస్తున్నారు, నాన్న నీ మాటే బాగుంది, హరి లేడు, నేను నీ పార్టీవే అంటాడు మరోడైతే. మనం ఎలా మారిపోతున్నాం? మనం మతాలు మారిపోతున్నాం, ధర్మాలు మారిపోతున్నాం, మన దేవుళ్ళని పక్కన పెట్టేస్తున్నాం, అన్యమతస్థులను తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నావు. ఇది నువ్వు భగవంతుడిని ఆరాధిస్తున్నావంటే, నువ్వు భగవంతుని భక్తుడు అంటే నీకు లక్షణం ఉండాలి అనే విషయం చెప్పారు. హిరణ్యకశిపుడు గురుపుత్రులు చెప్పారు, ఇతడి గృహస్థాస ధర్మాలు చెప్పాలి అని. సరే చెప్తామన్నారు, తీసుకువెళ్ళారు. గృహస్థాస ధర్మాలు చెప్తున్నారు. ఒకనాడు ఏమైందంటే, ఎంత చెప్పినా అతనికి విష్ణుభక్తి పరాయణుడు, సామాన్యుడా ప్రహ్లాదుడు. భాగవతోత్తమంలో చెప్తే ప్రహ్లాద నారద, మొట్టమొదటి ప్రహ్లాదుడు వచ్చాడు. వయసులో సంబంధం లేదు. ఒకనాడు గురువుగారు ఇద్దరు బయటికి వెళ్ళారు. ఆశ్రమంలో పిల్లలు ఉన్నారు, రాక్షస వాళ్ళు అందరూ ఉన్నారు, ప్రహ్లాదుడు ఉన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళకి తత్వబోధ చేస్తున్నాడు. నాయన దుర్లభం మానుషం జన్మ తదస్య ధ్రువమర్దనం. నాయనా ఈ జన్మ మానవ జన్మ వచ్చిందే, జంతువునా నరజన్మ దుర్లభం అన్నారు. అందువల్ల దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చిందయ్యా, క్షణకాలం కూడా వృధాపరచకుండా భగవత్ భక్తిని మీరు అనుష్ఠించండి. ఈ విష్ణువు ఎవరు? సర్వభూతాలకి కూడా నియామకుడు ఆయనే, అందరికీ ప్రియుడు ఆయన, ఆత్మేశ్వరుడు, మన ఆత్మలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన, అందరికీ బంధువు ఆయన. ఈ ఇంద్రియాల ప్రభావంలో పడిపోయి ఈ సంసార రూపంలో పడిపోకండి అని. పురుషుడి ఆయుష్ ఎంత? 100 సంవత్సరాలు. ప్రహ్లాదుడు చెప్తున్నమాట. ఈ 100 సంవత్సరాల్లో ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడి ఆయుష్ సగం మాత్రమే. ఎందుకంటే వాడి ఇంద్రియాల్లోనే వెళ్ళిపోతుంది, ఏవో చూడ్డాలు చేయడాలు, అవి ఆటలు పాటలు, వాటిలో వెళ్ళిపోతుంది. ఇక 50 సంవత్సరాలు ఉంటుంది. ఇక అందులో నిద్ర, రాత్రి పడుకుంటేనే సమయం పోతుంటే పగలు కూడా నిద్ర. పగలు పడుకునే వాళ్ళు ఎంతమంది చూడండి, ఆ నిద్రలో వెళ్ళిపోతుంది. పగలు 2 గంటలు పడుకోకుండా ఉంటే చదువుకుంటావు కదా, రామాయణం చదువుతావు, భారతం చదువుతావు, భాగవతం చదువుతావు కదా. మధ్యాహ్నం ఖచ్చితంగా పడుకోవాలి. అంటే మాయలో పడిపోతారు. ఈ రకంగా రాత్రి శయనించడంలో పోతుందన్నాడు. పగలు పడుకుంటారని తెలియదు ప్రహ్లాదుడికి పాపం. రాత్రాం శైతే అంత అంటాడు, రాత్రి పడుకుంటారు అన్నాడు. కలియుగం వస్తుంది, పగలు కూడా పడుకుంటారు అని తెలియదు అతను. రాత్రి 11 వరకు తెలుసుంటారు, మొబైల్లో అన్నీ చూసుకుంటారు, 7 గంటలే లేస్తారు, భోజనం చేసి మళ్ళీ 2 గంటలు పడుకుంటారు, 5 గంటలు లేస్తారు. సంధ్యావందనాలు ఎలాగా లేవు. ఇంకా బాల్యావస్థ ముగ్ధావస్థతో 20 ఏళ్ళు అయిపోతాయి. చెప్పాడు, మనం రాసుకొని మనలో మనకి ఇది ఉందా లేదా అని చూసుకోండి మీరు. 20 ఏళ్ళు ఎందులో వెళ్తుందండి? బాల్యము ముగ్ధావస్థలో అయిపోతుంది, కిశోరావస్థ. తర్వాత కౌమారావస్థ, ఆటల్లో వాటిలో వెళ్ళిపోతుంది 10 ఏళ్ళు. ఆ తర్వాత మిగిలిన 20 ఏళ్ళు వ్యర్థం. ఎక్కడికింకా భార్య పిల్లలు, సంసారము, పోషణ, ఆ ఊరు ఈ ఊరు తిరగడం ఏమండి అవటం లేదండి అంటాడు. సంధ్యావందనం కూడా చేయలేకపోతున్నానండి, ఎక్కే ట్రైన్ దిగే ట్రైన్ అంటాడు. భోజనం మానేసేవా? టీ మానేసేవా? అవేవి మానవు. సంధ్యావందనం మానేస్తావు,
అనుష్ఠానం మానేస్తావు. నేను ఇంట్లో ఉంటే విష్ణు సహస్రనామం పారాయణ చేస్తానండి, క్యాంపులు వెళ్తే క్యాంపులు నిత్యము వెళ్ళేవాడికి అలాగే తెలవదా? ఇంట్లో ఉంటే భోజనం చేస్తాను, క్యాంపులు వెళ్తే భోజనం చేయను అంటాడా? అదండు. భోజనానికి మాత్రం ఏమీ లోటు రాదు, భజనకి మాత్రం లోటు వస్తుంది. ముందు సాకు వస్తుంది, సాకు వస్తే ఇంక భజన మానేస్తాడు. మీకు వచ్చిన భజన మీరు చేయండి. దేవుడిని కనీసం రోజులో గంట ధ్యానం చేయండి, ఉదయం చేయండి, సాయంత్రం చేయండి, రాత్రి చేయండి. రాత్రి టీవీ బదులు ఆయన కూర్చొని విష్ణు సహస్రనామం చేయండి, భజన చేయండి. ఇంట్లో నలుగురు కూర్చొని భజన చేయండి, హరే రామ 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 హరే హరే చేయండి, ఏదో ఒకటి చేయండి. వృధా చేయకండి అని చెప్తున్నాడు. ఈ లౌకిక కార్యాల్లో పోతాయి, ఆడవాళ్ళ వ్యామోహంలో పోతాయి. ఏమిటండి రేపు చూస్తూ వచ్చి పడుకోండి అంటుంది ఆవిడ. ముద్దు లేదు ముచ్చట్లేదు అంటుంది. అనరా ఆడవాళ్ళు? అందరూ సంసారం చేసిన వాళ్ళే. ఎప్పుడు బీటదా దేవుడు దేవుడు పిచ్చి ఎక్కువైపోయింది, ఓ ముద్దు లేదు ముచ్చట దేని పెళ్లి చేసుకున్నా, మా నాన్న నన్ను కట్టపడేశాడు అంటుంది. అనరా? అందరూ అనుభవిస్తున్నారు, అనుభవించారు, అనుభవిస్తున్నారు, అనుభవిస్తారు. అదే చెప్తున్నాడు ప్రహ్లాదుడు. 5 ఏళ్ల వెప్పవాడు చెప్తున్నాడు. అంటే వీళ్ళని ఆవిడనొచ్చు, అతన్ని ఈవిడనొచ్చు, ఎవరైనా సరే ఇద్దరిని ఉంటుంది. ఏమిటా గుళ్ళు గోపురాలు తిరగడం, ఇంట్లో పట్టించకుండా అంటాడు ఆయన కూడా. ఏంటి భక్తి ఎక్కువైపోయింది మరిని, మా అమ్మ చేసిందా, మా నాన్న చేశాడు, అవలు చేశాడు, నీ ఎందుకు పిచ్చి తగ్గించు అంటాడు ఆయన. అయ్యో మంచిదే చేస్తున్నావు, నేను వస్తాను పద అండవు. శ్రీవారి సేవకు వచ్చేవాళ్ళు అందరూ ఆడవాళ్ళే, మగవాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? 20 మంది ఆడవాళ్ళు ఉంటే ఒక్కడెవడో మగవాళ్ళు ఉంటారు, అట్టల్లో పోతురాజులాగా. ఈ రకంగా వ్యర్థమైపోతుందయ్యా. కాబట్టి దీనివల్ల ప్రయోజనం లేదు అని వారికి పూర్తిగా జ్ఞానబోధ చేసేసాడు ఆ రాక్షస బాలులందరికీ కూడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ప్రహ్లాద, నువ్వు నేను మేము అందరం ఇదే పాఠశాలలో ఉన్నాం కదా, మన గురువుగారు ఎప్పుడు చెప్పలేదేమిటి అన్నాడు. మాట చెప్పలేదు, నీకు ఎప్పుడు చెప్పేశారని. ఈ గురువుగారు చెప్పింది రాజేంద్రంతా కూడా. ధర్మం భాగవతం శుద్ధం నారద దేవదర్శనాత్. నారద మహర్షి వారు ఈ భాగవత ధర్మాన్ని నాకు ఉపదేశం చేశారు అన్నాడు. వారు అని చెప్తున్నాడు. మా నాన్నగారు తపస్సుకు వెళ్ళారు. తపస్సుకు వెళ్ళినప్పుడు దేవేంద్రుడు వచ్చాడు, లీలావతి ఆవిడ్ని తీసుకెళ్ళిపోతున్నాడు ఇంద్రలోకానికి. మధ్యలో నారదుల వారు కనిపించారు. కనిపించి, నాయనా ఏమిటి, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు ఈవిడ్ని అన్నాడు. అమ్మో, ఈవిడ గర్భవతిగా ఉంది, ఈవిడ గర్భం నుంచి వచ్చేవాడు మరో శత్రువు అవుతాడు నాకు. ఇప్పుడు తండ్రితోటే వ్యాధిలేకపోతున్నాడు, ఇప్పుడు కొడుకు కూడా తయారవుతాడు, సంహరించేస్తానన్నాడు. అమ్మమ్మమ్మ ఎంత పొరపాటు చేస్తున్నావయ్యా, చాలా తప్పు చేస్తున్నావు నువ్వు అని. ఆవిడ నిరపరాధయ్యా, ఆవిడ పరస్త్రీ, నిరపరాధి, అంతేకాక గర్భవతి, అటువంటి ఆవిడ్ని సంహరించకూడదయ్యా అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నా అధీనంలో పెట్టుకుంటాను, ఒకవేళ పుత్రుడు పుడితే వాడిని ఉంచుకుంటాను నా దగ్గర, నా అదుపులో పెట్టుకుంటాను, ఈవిని అప్పుడు వదులుతానన్నాడు. అప్పుడు నారదుల వారు చెప్పారు, అయం నిశ్చిల్పిష సాక్షాన్ మహాభాగవతో మహాన్ త్వయాన ప్రాప్సతే సంస్థ మనువర్తతో త్రోబలి. నానా, ఈ గర్భంలో ఎవరున్నారనుకుంటావు? పాపరహితుడు, పాపం అనేది ఏమీ లేనటువంటి వాడు, మహాభాగవతుడు, మహాప్రభావ సంపన్నుడు, అనంతుడి యొక్క అనుచరుడు. అందువల్ల నువ్వు చంపలేవయ్యా అన్నారు నారదుల వారు. చంపొద్దని లేదు, నువ్వు చంపలేవయ్యా అన్నారు. నీ వల్ల సాధ్యం కాదది. విష్ణుభక్తి పరాయణుడు, ఆయన్ని నువ్వు సంబంధించడం ఎలా అవుతుంది? అవదు అని నారదుల వారు చెప్పారు. అప్పుడు ఈ వచ్చేటువంటి వాడు పరమాత్మకి భక్తుడు, పరమాత్మకి ప్రియుడు, కాబట్టి నేను వదిలిపెడతానన్నాడు అని అతను స్వర్గానికి వెళ్ళిపోయాడు. వెంటనే ఆవిడతో చెప్పారు నారదుల వారు, అమ్మ మా ఆశ్రమానికి రండి, మీరు మా ఆశ్రమంలో ఉండండి, మీ భర్త వచ్చేంత వరకు ఆశ్రమంలో ఉండండి అని నారద మహర్షి వారు అక్కడ ఇప్పుడు చెప్తున్నారు జ్ఞానం. ఒక పండు ఉంటుందండి, ఒక వృక్షం ఉంది, మామిడి చెట్టు ఉంది. మొట్టమొదటి ఏమొస్తుంది? పింజలు వేస్తుంది, పువ్వు, మామిడి పువ్వు. సరిగ్గా మామిడి పువ్వు వస్తుంది. అదేమిటి? పుట్టడం అన్నమాట. అది కొంత పువ్వు రాలిపోతుంది, ఒక్కొక్కసారి వానలు పడ్డాయనుకోండి పువ్వు రాలిపోతుంది. కొంత పువ్వే ఉంటుంది, వేసిన చెట్టు పూసిన పువ్వు అంతా ఉండదు, కొంత నష్టపోతుంది, కొంత ఉండిపోతుంది. అది పుట్టడం. అది తర్వాత ఉండడం, అది ఉన్నది, పింజలు అయ్యాయి, కొన్ని పింజలు రాలిపోతాయి, అన్ని పింజలు రావు మనకి. తర్వాత ఉండడం, తరువాత పెరుగుతుంది, అది బాగా కాయ పెరుగుతుంది. ఇప్పుడు కాయలు పెరిగాయి, ఇప్పుడు తెప్పచ్చు, ఆవకాయలు బాగుంటాయి, పచ్చడి బాగుంటాయి,
పళ్ళు బాగుంటాయి, మనం ముట్ట పెట్టుకోవచ్చు అంటారు. అంటే పుట్టడం, ఉండడం, పెరగడం, తర్వాత ఏమవుతుంది, అది పండుతుంది. పండిన తర్వాత మీరు అలా ఉంచేశారనుకోండి, ఇంకా పిల్లలు వస్తారు, తర్వాత తిందామని పాడైపోతుంది. అది క్షీణిస్తుంది, కొంచెం పాడవుతుంది. అమ్మో తినడానికి పర్లేదని పక్కన పెట్టేస్తారు. తర్వాత ఏమవుతుంది, నశించిపోతుంది. పుట్టడము, ఉండడము, పెరగడము, పండడము, క్షీణించడము, నాశనం అయిపోవడము, ఇది పండుకి. మనకు లేవా? మనకి ఇదే ఉంది. అంటే మీరు మామిడికాయని చూస్తే మీరు అంటుకోవాలి, ఈ మామిడి పింజలాగే నేను కూడాను, నేను పుడుతున్నాను, ఉంటున్నాను. కొండవాళ్ళు ఉంటాడు, కొండలు వెళ్ళిపోతారు, అందరూ ఉండరు కదా. పుట్టిన వాళ్ళని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత పెరుగుతాను నేను, ఆ తర్వాత పండుతాను, తర్వాత క్షీణిస్తుంది. ఏమండి చిక్కారంటారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు క్షీణిస్తాడు. అదే తగ్గడం అన్నమాట, క్షీణిస్తూ ఉంటుంది. దేహము తర్వాత క్షీణిస్తూ ఉంటుంది. వాడు అప్పుడు బరువు పెరగకూడదు, బరువు పెరిగితే ప్రమాదం, బరువు తగ్గాలి. జుట్టు తెల్లబడాలి, వెంట్రుకలు రాలిపోవాలి. ఇవన్నీ లక్షణాలు, క్షీణిస్తున్నది అనే లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూర్తిగా నశించిపోతాడు, దేహత్యాగం చేస్తాడు. ఇవన్నీ కూడా దేనికి? దేహానికి, ఆత్మకి కాదు. ఆ ఎరుటు ఉండాలి. ఆ ఎరుటు ఉండదు కాబట్టి ఏది నిత్యము ఏది అనిత్యం అనేది తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ విచారాలు ఉంటాయి. ఈ విచారాలన్నీ కలుగుతుంటాయి మనుషులకి. ఆ విచారాల నుంచి కూడా దూరంగా ఉండాలి. హరి సర్వేషు భూతేషు భగవాన్ ఆస్త ఈశ్వర ఇది భూతాన్ని మనస కామేస్తే సాధుమానయేతు. సర్వభూతాల్లోనే ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, హరి అనేటువంటి లక్షణము అందరూ అలవాటు చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఆ విషయం తెలియాలి అన్నారు. ఈ రకంగా ఎవడైతే భోగాల్ని ఆశిస్తుంటాడో అటువంటి వాడు ఒక పుట్ట నక్క ఎలా ఉంటాయో అలాంటి జీవితం వాడు. ఇవి క్షణభంగురములు అనేటువంటి భావన కలగాలి. ఈ రకంగా అనంతమైనటువంటి జ్ఞానబోధ చేశాడు ప్రహ్లాదుడు. చెప్పిన తర్వాత వాళ్ళందరూ విన్నారు. ప్రహ్లాద, ఎంత చక్కటి విషయాలు చెప్పేవు అని అన్నారు. గురువుగారు చెప్పింది వెంట మానేశారు వాళ్ళు కూడా. ప్రహ్లాదుడు చెప్పిందే బాగుంది, గురువుగారు చెప్పింది మాకేమి పలికించేది రాదు అని వాళ్ళు కూడా మారిపోయారు. షండామార్కులు వచ్చారు. అమ్మో వీడు ఆ చెడ్డకోతి వనమంతా చెడిపోయింది అన్నట్టుగా వీడు చెడిపోవడం కాకుండా అందరికీ కూడా చెప్పేస్తున్నాడు, హరిభక్తి పరాయణలు చేసేస్తున్నాడు. ప్రభువారు తెలిసిందంటే మనకి దండిస్తారు, కాబట్టి మనమే ముందు చెప్పేద్దామని వెళ్ళారు. వెళ్ళి జనజనకుడితో చెప్పారు, ఏమిటి స్వామి వీడు మా మాట వింటలేదు, మిగిలిన వాళ్ళు కూడా మా మాట వినకుండా చేసాడు, వాళ్ళందరికీ ఏదో నూరు పోషిస్తున్నాడని చెప్పారు. అప్పుడు జనజనకుడు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి, మీరు ఏమిరా నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఉన్నావు, నువ్వు ఎవరి బలం చూస్తూ ఇలా ఉంటున్నావురా అని అడిగారు. హిరణ్యకశిపుడు, ఎవర్రా నీకు ఉన్నారు దిక్కు, నువ్వు నన్ను ఇలా ఎదిరిస్తున్నావు, నేను ప్రభువుని, ముల్లోకాలు నా అధీనంలో ఉన్నాయి కదా అంటే, బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలమివ్వడు, అట్టి విభుడు విభుణ్ణు బలము అరుసురేంద్ర. నాయన నీకు కానీ నాకు కానీ బ్రహ్మాదులకు కానీ ఎవరికైనా సరే ఎవరు బలము? వెనుబలం ఇది రో విష్ణు కదా అన్నారు అన్నమయ్య. బలం ఏమిటయ్యా అంటే విష్ణు కదే నాకు బలం అన్నారు అన్నమయ్య గారు. ఆ విష్ణువుని ఆశ్రయిస్తే బలం ఎందుకు లేదయ్యా అన్నాడు. అని ఆయన పరమేశ్వరుడు, ఆయనే కాలము, ఆయనే ఇంద్రశక్తి, ఆయనే మనశ్శక్తి అని ఈ అసుర స్వభావం ఏదైతే ఉన్నారో ఆ అసుర స్వభావం విడిచిపెట్టున్నా నువ్వు హృదయంలో వీడు శత్రువు వీడు మిత్రువు అనే భేదాన్ని పూర్తిగా తీసేయి, అందరినీ సమదృష్టితో చూడు, సమభావంతో చూడు అని చెప్తే, ఏమిరా నువ్వు నేను చెప్పింది వినకుండా ఉన్నావు, ఎవరినైతే నేను ఓడించానో నా శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడిని నువ్వు ఇలాంటి కీర్తిస్తున్నావు ఏమిటిరా అన్నాడు. అని చాలా కోపం వచ్చింది. ప్రహ్లాదుని చాలా బాధ పెట్టాడు, హింసించాడు. హింసించి ఒక కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని అక్కడ స్తంభం ఉన్నది. అక్కడే అంటే ఇక్కడే మన పోతనజారి పద్యం ఉంది. ఎక్కడున్నాడంటే, ఇందుగలడందు లేడని సందేహములు చెక్కిరి సర్వోపరత్వం ఎందెందు చూసిన అందం తేజలడు దానవాచరణ వింటే అని చెప్పారు. అద్భుతమైన పద్యం చెప్పారు. ఇక్కడ అన్నాడు, ఈ శబ్దాన్ని ఒక్కసారి గట్టిగా కొట్టాడు. వెంటనే అది పగిలిపోయింది. ఒక పిడికిలి పోటు చేశాడు.
స్తంభానికి. అందరూ అంతా ఒక భయంకర శబ్దం వచ్చింది, అందరూ భయపడ్డారు. అదే సమయంలో ఒక అపూర్వమైనటువంటి రూపము ఆ స్తంభం నుంచి బయటకు వచ్చింది, సభామధ్యం నుంచి. వారు ప్రహ్లాదుడి వాక్కు ఏమిటి? ప్రహ్లాదుడు ఏమన్నాడు? పరమాత్మ సర్వవ్యాపకుడు, ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు అని చెప్పాడు. ప్రహ్లాదుడు చెప్పిన మాట సత్యం అవ్వాలి, అసత్యం అవ్వకూడదు. అందుకే స్వామివారు సర్వత్రా వ్యాపించున్నారటప్పుడు. ఎక్కడ కావాలని విహరించినప్పుడు అయితే అక్కడ కనిపించడానికి ఉన్నారు. అందుకే ఉద్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యం. శ్రీ నరసింహ భగవానికి జై, శ్రీ నరసింహ భగవానికి జై, శ్రీ నరసింహ భగవానికి జై. హరయే నమః, హరయే నమః, హరయే నమః. అందుకే నరసింహస్వామి వారు సర్వత్రా వ్యాపించుంటారు. వారు శంకర భగవత్పాదుల వారికి కూడా ఆపదొచ్చినప్పుడు నరసింహస్వామి వారిని శ్రీ నరసింహ నృసింహ మమదేతరావలంబం అని నరసింహస్వామి వారినే ప్రార్థించారు. ఎందుకంటే సర్వత్రా ఉన్నటువంటి మూర్తి నరసింహస్వామి వారు. ప్రహ్లాదుడి మాటని సత్యం చేయడం కోసం ఇవాటికి కూడా వారు సర్వత్రా ఉంటారు నరసింహస్వామి వారు. మీరు అడవిలో వెళ్ళినా, వనంలో వెళ్ళినా, నదిలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నరసింహ నరసింహ అంటే చాలు ఆయన ఉంటారు మీ వెనకాల. ఆ రకంగా ప్రహ్లాదుడి వాక్కుని నిజం చేయడం కోసము అత్యద్భుతమైనటువంటి అమానుషమైనటువంటి ఒక భీషణమైనటువంటి రూపంతో నరసింహస్వామి వారు వచ్చారు. అక్కడికి చాలా భయంకరంగా ఉన్నారు. జూలుంది, కేసరాలతో ఉన్నారు, కరాళాలన్న గోడలు ఉన్నాయి. వెంటనే స్వామివారు అప్పుడు గ్రహించాడు హిరణ్యకశిపుడు, ఇతడు మహామాయావైనటువంటి శ్రీహరి నన్ను సంహరించడం కోసం ఈ రకంగా ప్రణాళికతో వచ్చాడు. ఇప్పుడు ఏమిటి జరుగుతుంది అనుకున్నాడు. వెంటనే రథ పట్టుకున్నాడు. రథ పట్టుకొని వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? ఒక మిడత అగ్నిలోకి ఎలా వెళ్తుందో చచ్చిపోవడానికే వెళ్తుంది. అగ్నిలోకి వెళ్తే మాత్రం చచ్చిపోతుంది. అలా చచ్చిపోవడం కోసం వెళ్తున్నాడు వీడు హిరణ్యకశిపుడు. వెళ్ళి ఒక్కసారి స్వామివారిని కొట్టడానికి ప్రయత్నం చేశాడు గదతోటి. ఒక గరుత్మంతుడు పామును ఎలా పట్టుకుంటాడో అలా స్వామివారు పట్టుకున్నారు వాడిని. పట్టుకొని కొంతసేపు అయిన తర్వాత ఆ అస్తం నుంచి తప్పించుకున్నాడు. అంటే స్వామివారు కొంచెం క్రీడ చేస్తున్నారు, వాడితో ఆడుకుంటున్నారు సరదాగా. భారతంలో కూడా మనకి కీచకుడి దగ్గర, అక్కడ హిడింబాసుడి దగ్గర భీముడు అలాగే చేస్తుంటే అర్జునుడు అంటాడు, ఇక్కడ నువ్వు అలా వాడితో ఆడుకుంటావేంటి, వాడిని సంహరించి అంటాడు అర్జునుడు హిడింబాసుడి దగ్గర. అట్లా ఇక్కడ కూడా కొంతసేపు ఆడతాడు కీచకుడితో కూడా భీముడు. ఆడి తర్వాత ఇంక చాలే ఆటని అప్పుడు ఏకంగా సంహరిస్తాడు. అలాగా స్వామివారు అనుకుంటూ కొంచెం ఆట మరుపుతో ఉన్నప్పుడు వాడు తప్పించుకున్నాడు. ఓహో నేను జయించి సాధించాను అనుకున్నాడు. వెంటనే వాడు ఒక సర్పము మూషికాన్ని ఎలా పట్టుకుంటుందో అలాగా పట్టుకున్నారు స్వామివారు. వాడిని పట్టుకొని వాడితో యుద్ధం చేస్తున్నారు. అసంఖ్యాకమైనటువంటి బలం ఉంది వాడికి. అటువంటి వాడిని స్వామివారు అవరేలిగా చేశారు. వాడు వెంటనే ఈ రకంగా అక్కడ దేవతలందరూ విమానాల్లో ఉన్నారు. వారందరూ కూడా యుద్ధం చూస్తున్నారు. వాడు దేవదందులన్నీ మోగుతున్నాయి. వెంటనే స్వామివారు వాడిని సంహరించారు. శ్రీ నృసింహ భగవానికి జై. వెంటనే బ్రహ్మగారు, రుద్రుడు, ఇంద్రుడు ఇత్యాదులందరూ ఉన్నారు అక్కడ. బ్రహ్మగారు స్తుతి చేస్తున్నారు. నతో స్మరంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్వసర్గస్థితి సంయమాన్ గుణే స్వలీలయ సంతతే యవయాత్మనే అని వారన్నారు. పరమేశ్వరుడు వచ్చాడు. కోపకాలో యుధాంతస్తే హతో యమసురోల్పక తత్సుతం పాయుపస్పృతం భక్తం తే భక్తవత్సల. స్వామి మీ కోప సమయం అయిపోయింది. ఇప్పుడు మీ భక్తుని ప్రహ్లాదుని భక్తవత్సలుగా మీరు సంరక్షించారు. అతన్ని హింసిస్తున్నట్టు హిరణ్యకశిపుడిని సంహరించారు. మీ కోపాన్ని మీరు ఉపశమించండి అని చెప్పారు. ప్రహ్లాదుని రక్షించండి అని కోరారు. ఋషులందరూ స్తుతి చేశారు. పితృదేవతలందరూ వచ్చారు. ఏమంటే పితృదేవతలు వస్తారా అంటే పితృదేవతలు వస్తారు. మనకి పదే పదే పితృదేవతలు వచ్చారు అనేటువంటి సందర్భాలు భాగవతంలో కనిపిస్తాయి, ఇతర పురాణాల్లో కనిపిస్తాయి. పితృదేవతలందరూ వచ్చారు. వారందరూ కూడా నరసింహస్వామి వారి నమస్కారం చేసి స్తుతి చేశారు. సిద్ధులు చేశారు, విద్యాధరులు చేశారు, నాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, వైతాళికులు, కిన్నరులు, విష్ణు పార్షదులు అందరూ వచ్చి స్వామివారిని స్తుతి చేశారు. ఎంత స్తుతి చేసినా స్వామివారి ఉగ్రత్వం తగ్గలేదు. ఉగ్రం వీరం మహావిష్ణుం, ఉగ్రస్వరూపం స్వామివారిది. అందుకే వారికి పానకం పెట్టాలి నైవేద్యం. పానక ప్రియుడు ఆయన. మన మంగళగిరిలో కూడా పానకం
పోస్తూ ఉంటాం స్వామివారికి, పానక ప్రియుడు. నారదులు వారు అన్నారు, బ్రహ్మగారు, రుద్రుడు 8 మంది కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి సంశయించారట. అప్పుడు లక్ష్మీదేవిని అన్నట్టు, అమ్మ నువ్వు వెళ్ళని. ఆవిడ అన్నదిట, ఇంతకుముందు ఎప్పుడు నేను అలా చూడలేదండి, ఆయన శాంత స్వరూపం శాంతాకారం అన్నారు, ఇప్పుడును శాంతాకారం ఆయన ఎప్పుడు చూసినాను, ఇప్పుడు ఇలా ఉన్నారు రుద్రరూపంలో నేను చేయలేనంట. అప్పుడు బ్రహ్మగారు అన్నారట, నాయనా ప్రహ్లాద, నీకోసమే వచ్చారయ్యా స్వామివారు, నువ్వే వెళ్ళవయ్యా అన్నట్ట. 5 సంవత్సరాల బాలుడండి. వెంటనే ప్రహ్లాదుడు వెళ్ళాడు, అలాగే అన్నాడు. మెల్లమెల్లగా స్వామివారి దగ్గరికి వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు ప్రహ్లాదుడు. పాదాల మీద పడి ఉన్నాడు ప్రహ్లాదుడు. స్వామివారు చూశారు, ఒక్కసారి లేవనెత్తారు, వచ్చి ఒక్కసారి కరకంబలంతో అలాగా నుయ్యారట. ఎంత అదృష్టమో ప్రహ్లాదుడిది. చేస్తే ఆ కరస్పర్శ వల్ల సర్వ అశుభాలు తొలగాయి అన్నారు. ఇక్కడ పెద్దలు చెప్పేది ఏంటంటే, తెలిసి చేసినా తెలియటి చేసినా పాపం పాపమే. ఏ ఉద్దేశంతో చేసినా తండ్రిని తల్లిని ఎదిరిస్తే పాపం. ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించాడు, తండ్రి చెప్పినట్టు వెళ్ళలేదు కదా. రాములు వారు తండ్రి గారు పెనతల్లికి మాట ఇచ్చారు, వడాలకి వెళ్ళిపోవాలంటే వెనాలకి వెళ్ళారు కదా, అది మంచి ఉద్దేశం చేశారు. మరి ప్రహ్లాదుడు తండ్రే వచ్చి నువ్వు హరిని పూజించద్దు అంటే వినాలి కదా, గృహస్థ ధర్మాలను ఆచరించు అంటే వినాలి కదా, గృహస్థ ధర్మాలు తెలుసుకో, హరిభక్తి మాను అంటే మానాలి కదా. అంటే హరిభక్తి పరాయణి కాబట్టి వినలేదంటే అది వేరే విషయం, కానీ తండ్రి మాటని విన్నట్టుదే లెక్క కదా, ఆ పాపం ఉంది కదా. అందుకు స్వామివారు ఒక్కసారి కరస్పర్శ చేస్తే ఆ కరస్పర్శతో అవన్నీ పోయాయి, ఆ అశుభాలు పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోయింది. ఆయన దర్శనం చేస్తేనే చాలు, ఆయన కృపా వీక్షణం మన మీద పడితేనే పాపాలు పోతాయే. అటువంటి స్వామివారు ఒక్కసారి ఇలా అంటే, ఇదే ధ్రువుడి విషయంలో కూడా, ధ్రువుడు కూడా తండ్రిని కొంచెం ఎదిరించే వెళ్ళాడు. తండ్రి చెప్పి వెళ్ళాడా? తండ్రి గారు అనుమతి తీసుకుని వెళ్ళాడా? చెప్పకుండా వెళ్ళాడు కదా, అది దోషమే కదా. ఆ దోష నివృత్తి జరిగిపోవాలి, అప్పుడు భగవద్ అనుగ్రహం జరుగుతుంది. అందుకు స్వామివారు ఒక్కసారి ఆ శంఖంతో ఇలా కపోలం అంతా చేశారు, స్పర్శ చేశారు. ఆ స్పర్శ జరిగితే అయిపోతుంది. మనం కూడా విశ్వనాథుడు స్పర్శ దర్శనం చేసామనుకోండి, పాపాలు పోయాయి. ఆ భావన ఉండాలి మనకి. ఆ పాపాలు పోయాయి, మళ్ళీ పాపాలు మొదలట్లిచ్చే అనుకుంటే తప్పు. ఇటు పాపాలన్నీ పోయాయి, గంగులో మునిగాను, విశ్వనాథుడు స్పర్శ దర్శనం అయింది, కాశీ క్షేత్రం వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను, నైమిషారణ్యం వెళ్ళాను, సత్యనారాయణ చేశాను, పాపాలు ఇంక చెయ్యను, చేసిన పాపాలు పోయాయి, పాప ప్రక్షాళన అయింది. ఇక మీద పాపం అనేది నేను చెయ్యను అనే దీక్ష తీసుకోవాలి. మనం తీసుకుంటే అది ఫలితం. ఈ రకంగా ప్రహ్లాదుడు వెళ్ళాడు. వెళ్ళి, స్వామి, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా మిమ్మల్ని ఆరాధించడానికి కూడా శక్తి లేనటువంటి వారు, వారి స్తోత్రాలతోటే మీరు సంతృప్తి పొందలేదే, అర్భకుండి, నేను చేసే స్థుతితో మీరు సంతోషిస్తారా స్వామి అన్నాడు. మనం కూడా ఆ భావన ఉండాలి మనకి. స్వామి నాకేం వచ్చును, ఏదో నాకు వచ్చింది నేను చేస్తున్నాను, ధర్మరుద్రాదులే మిమ్మల్ని కీర్తించలేరే, నేను కీర్తించగలనా, నేను మీ స్థుతి చేయగలనా, చాదరాస్వామి వారు పాడినట్టు నేను పాడగలనా, రామదాసు పాడినట్టు నేను పాడగలనా, పోతన గారు కీర్తించినట్టు నేను పద్యాలు చెప్పగలనా, అయినా నాకు వచ్చింది చేస్తున్నాను స్వామి, ఆ భావనతో చెయ్యాలి. నేను చేశాను, నేను చెందుతాను అనే అహంకారం ఉండకూడదు. అది ప్రహ్లాదు నుంచి నేర్చుకోవాలి. ఘోరమైనటువంటి అసురు జాతిలో పుట్టాను నేను, నా స్తోత్రాలతో మీరు సంతృష్టి పొందుతారా అన్నాడు. అని ఏవైతే కొన్ని గుణాలు చెప్పాడు ప్రహ్లాదుడు ఇక్కడ. ఒకటి, ధనం ఉండడం, బాగా డబ్బు ఉందండి, కోటీశ్వరుడు, మంచి వంశంలో పుట్టారండి, మంచి ఊళ్ళలో పుట్టారండి, సౌందర్యం ఉందండి, తపస్సు ఉందండి, పాండిత్యం ఉంది, ఇంద్రియ పటుత్వం ఉందండి, మంచి దృఢంగా ఉంటాడు, తేజస్సు ఉంది, ప్రతాపం ఉంది, శారీరకంగా బలం ఉన్నది, మంచి పౌరుషం ఉంది. పౌరుషం అంటే ప్రయత్నశీలుడు అన్నమాట. బుద్ధి ఉన్నది, యమ నియమాది అష్టాంగోజాలన్నీ చేస్తాడు. ఇవన్నీ కూడా సద్గుణాలు. కానీ ఈ 12 సద్గుణాలు కూడా భగవంతుడి ఆరాధనలో పనికిరావు అన్నాడు ప్రహ్లాదుడు. ధనం ఉందండి, భగవారాధన చేసేస్తానండి, అవుతుందా? డబ్బున్న వాళ్ళందరూ మహాసామ్రాజ్యాలు చేశారా, పట్టాభిషేకాలు చేశారా, రామాయణం పారాయణ చేశారా?
పిహెచ్డీలు చేసిన వాళ్ళు సంస్కృతంలో ఎంతమంది రామాయణం పారాయణ చేశారు? అవుతుందా? కాబట్టి పాండిత్యం ఉంది, విద్య ఉన్నది, యవ్వనం ఉన్నది, వయస్సు ఉన్నది, మంచి కులం ఉన్నది, ధనం ఉన్నది, ఇవన్నీ కూడా భగవంతుడు ఆరాధనకి పనికిరావు అన్నాడు ప్రహ్లాదుడు. ఇవేమీ పనికిరావు. ఎలా చెప్తావు? గజేంద్రుడే వృత్తాంతము, గజేంద్రుడే ఉదాహరణ. గజేంద్రుడు ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయని రక్షించాడా స్వామివారు అన్నాడు. ఈ తపం వల్ల వీటి వల్ల రాదు. ఈ 12 గుణాల చేత 12 గుణాలు ఉన్నప్పటికీ కూడా స్వామివారి పాదాలకి సుముఖంగా ఉండడో వాడు వ్యర్థుడు. ఇవి లేకపోయినా కేవలము స్వామివారి పాదాల పట్ల సుముఖతతో ఉంటాడో, స్వామివారి పాదాలు ఆశ్రయిస్తాడో వాడు సమర్థుడు భగవంతుని ఆరాధన చేయడానికి, అనుగ్రహం పొందడానికి. కానీ ఈ లక్షణాలు ఉన్నప్పటికీ, బ్రాహ్మణుడైనప్పటికీ కూడా భగవత్ శరణాలు ఆశ్రయించకపోతే ప్రయోజనం లేదన్నాడు. ఈ రచనగా చెప్పి, స్వామి మీరు మీ కోపాన్ని ఉపసంహరించండి అన్నాడు. అని ఏ రకంగా తేళ్ళు పాములు చనిపోతే సత్పురుషులందరూ సంతోషిస్తారో అలాగా ఈ హిరణ్యకశిపుడు సంహరింపబడడంతో అందరూ సంతోషిస్తున్నారు. నువ్వు దీనబంధుడు కదా, కాబట్టి నువ్వు అందరినీ కూడా సంహరించేవు అని, నేను చాలా చిన్నవాణ్ణి అని ఈ రకంగా స్వామివారిని కోరాడు. కోరిన తర్వాత ఈ అసురకులంలో పుట్టిన వాడిని నేను, రజోగుణం, అసురకులంలో రజోగుణం ఎక్కువ ఉంటుంది. నీ దయ ఎక్కడ? రజోగుణంతో ఉన్నటువంటి రాక్షసుల్లో పుట్టి నేనెక్కడ? దయానిధి అయినటువంటి నువ్వెక్కడ? బ్రహ్మగారు, శివుడు, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా ఎప్పుడూ నీ అనుగ్రహం కోసం చూస్తూ ఉంటారు. నీ అనుగ్రహ పాత్రులు వీళ్ళందరూ కూడా. అటువంటి నీ హస్తాన్ని నా శిరస్సు మీద పెట్టావు స్వామి, నా భాగ్యము అన్నాడు ప్రహ్లాదుడు. నువ్వు జగత్తునందరికీ కూడా ఆత్మ అయినటువంటి వాడివి అని ఈ స్తుతి చెప్పుకుంటేనే ఎంతో ఉంటుంది. ఎంతో భక్తి పారవస్యంతో చేసిన స్తుతి ప్రహ్లాదుడు. భక్తి ప్రధానం అండి. భక్తి లేకుండా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. మనం ఈ రకంగా నీ హయగ్రీవ రూపాన్ని గురించి చెప్పాడు. ఈ వైకుంఠవాసుడు నువ్వు అన్నాడు. నీ గుణజనాల్ని ఎప్పుడూ కూడా ఒక అమృతపానం చేసినట్టుగా చెయ్యాలి అన్నాడు. నమస్కారం చెయ్యాలి, స్తుతి చెయ్యాలి, కర్మ సమర్పణం చెయ్యాలి. మనం ఏది చేసినా అన్నీ కూడా పరమాత్మని సమర్పణ చేసేయాలి. పూజ చెయ్యాలి. ఆ చరణయుగాలను ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. ఆయన యొక్క లీలని శ్రవణం చేస్తూ ఉండాలి. ఈ 6 ఏమిటయ్యా అంటే సేవలు. భగవంతుడు సేవ చేశానంటే ఏమిటి? ఈ 6 ఉండాలి. భగవంతుడు నమస్కారం చెయ్యాలి, స్తుతి చెయ్యాలి, నువ్వు చేసిన ప్రతి కర్మ కూడా భగవత్ సమర్పణ చెయ్యాలి, భగవంతుడు పూజ చెయ్యాలి, ఆ చరణయోజనాలను ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి, ఆయన లీలలను ఎప్పుడూ వింటూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. ఈ 6 చేసినటువంటి వాడు సేవలు చేస్తే పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాడు. ఇవి లేకుండా నీ యందు భక్తి ఎలా కలుగుతుంది అని అడిగాడు. అప్పుడు స్వామివారు అన్నారు, ప్రహ్లాద భద్రం భద్రం తే ప్రీతోహం తే సురోత్తమ, ప్రీతోహం తే అసురోత్తమ, వరం బుడి స్వాభిమతం కామపూరోస్మిహం రుణాం. అట్లా అసురుడు ఏముంది అంటే అటు అసురుడు అన్నాడు, సురోత్తమ అనే వచ్చింది. ఆయన అసురుకులంలో పుట్టినా సురుల కంటే ఉత్తముడైన వాడు. అలా పలికించారు స్వామి. నాయనా నీకు భద్రం నాయనా, శుభం కలుగుతుంది, నేను ప్రసన్నమైపోయాను, మానవుల కోరికలన్నీ కూడా నేను తీరుస్తూ ఉంటాను, కాబట్టి నీ చేసి కావాలని కోరుకో, వరం కోరుకో అన్నారు స్వామి. ఇక్కడ మాట అంటాడు ప్రహ్లాదుడు, నేను ఇక్కడ నేను భయపడుతున్నావా అన్నారు కదా, నేను భయపడలేదన్నాడు. నరసింహవారి ఉగ్రరూపం చూసి నేను భయపడలేదు. అయితే ఇంకో కారణాన్ని భయపడుతున్నాను. నేను దేని భయపడుతున్నాను? నాలో ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, ఆశ్చర్యం ఏవైతే ఉన్నాయో అంతఃశత్రువులు, వాటిని చూసి భయపడుతున్నాను నేను. వాటి ముందు ఇదెక్కడ అన్నాడు. ఏ రూపం చూసి అమ్మవారు కూడా భయపడ్డారో ఆ రూపం చూసిన ప్రహ్లాదుడు అంటున్నాడు, ఈ రూపం చూస్తే నాకు భయం లేదన్నాడు. ఎందుకంటే పూర్తిగా విష్ణుమయం అయిపోయింది, సర్వం విష్ణుమయం జగత్, ఆ స్థితిలో ఉన్నాడు. ఇక స్వామివారిని అంటున్నాడు, స్వామి నన్ను ఇంకా ప్రలోభ పెడతారా అంటున్నాడు. ప్రలోభ పెడుతున్నారా నన్ను? ఈ కామము అనేటువంటి దాంట్లో ఇంకా నన్ను బంధిస్తారా మీరు?
5 సంవత్సరాలు కుర్రాడు చెప్తున్నాడు అది. మన 70 ఏళ్ళు వచ్చినా మన కోరికలు తీరవు. ఇంకా మా మనవడికి మా కూతురు పుట్టలేదు అంటాడు వీడు. ఆలోచించండి ఒక్కసారి. అందుకే మన ధర్మంలో ధర్మం లేదు, హిందూ ధర్మంలో ధర్మం లేదు. కోరికలు, వ్యాపారం, భగవంతుడితో వ్యాపారం. నాయన భక్తుడి లక్షణాలు ఏమిటి అనేవి నీకు తెలుసున్నదా? స్వామివారితో చెప్తున్నాడు ప్రహ్లాదుడు, భక్తుడి లక్షణాలు నీకు తెలుసున్నదా? అయినప్పటికీ నన్ను ఇంకా కామం మీద ఎందుకు ప్రేరేపిస్తున్నావు? కామం అంటే కోరిక. ఈ నన్ను ఒక మృత్యుడిగా చూడు నువ్వు. మృత్యుడు అనేవాడు అడగడు, అడగకుండా ఏదిస్తే అది తీసుకుంటాడు. మృత్యుడు నాటిని తీయి అని అడుగుతాడా? అడగడు. మీరు ఉద్యోగానికి వెళ్ళారు, ఉద్యోగాన్ని మీకు ఎవడైతే ఉద్యోగాలు పెడుతున్నాడో వాడు చెప్తాడా, మీరు చెప్తారా నాటింత వేతనం కావాలని? అయ్యా మీరు ఉపాధ్యాయ పదవికి ఇస్తున్నాము, మిమ్మల్ని నియమిస్తున్నాము, మీకు ఇంత జీతం ఇస్తారని చెప్తారా, మీరు చెప్తారా వాళ్ళకి? వాళ్ళే చెప్తారు కదా. మరి నేను మృత్యుండి కదా, మృత్యుండి అనేవాడు నేను అడగడమా? నాకు ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగమేనా? అడిగితే నేను మృత్యుండి కాదు కదా. అప్పుడు ఏమవుతుంది? వ్యాపారం చేస్తున్నానా నేను? భక్తి వ్యాపారం చేస్తున్నానా స్వామి? కాబట్టి నేను అడగను అన్నాడు. ఎవడైతే ప్రభువు నుంచి నాకు ఇది కావాలని అడుగుతాడో వాడు మృత్యుడు కాదు. అయితే ప్రభువు కూడా బాధ్యత ఉంది. ప్రభువు కూడా వీడు అడగలేదు కదా అని వాడి జీతం ఏమిటి అని పని చేయించుకోకూడదు. వాడికి ఐశ్వర్యం ఇవ్వడమో, వాడికి కొంత ఏమైనా మేలు చేయడమో స్వామివారి యొక్క ప్రభువు యొక్క లక్షణం అని చెప్తున్నాడు. నేను ఎవరిని? నీకు నిష్కామ భక్తుణ్ణి అన్నాడు ప్రహ్లాదుడు. నిష్కామ, ఏమీ కోరిక లేకుండా భక్తి చేస్తున్నానని ఈ స్థితిని వెళ్ళాలి మనం. క్రమేపీ వెళ్ళాలి. స్వామి నేనేమీ కోరనయ్యా, నాకేమీ వద్దయ్యా అంటే సంతోషిస్తారు స్వామివారు. నీ సేవ కోసం చేస్తున్నాను, నీ తృప్తి కోసం చేస్తున్నాను అంతే అంటాం. శ్రీరామచంద్రదేవత ప్రీత్యర్థం, ఆయన ప్రీతి కలగాలని చేస్తున్నాడు అంతేనే. కానీ అది కావాలి ఇది కావాలని కోరికలు లిస్టా పెట్టకూడదు. గుళ్ళో పూజకి వెళ్తే అష్టోత్తరం 108, వీడు చెప్పే పేర్లు 150. మా పెద్ద అబ్బాయి, పెద్ద కోడలు, పెద్ద కొడుకు, పెద్ద కోడలు, వాళ్ళు కూతురు, అల్లుడు, అందరి పేర్లు చెప్తాడు. ఆయన అక్కర్లేదు. యజమాని పేరు చెప్పి గోత్రస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య అంటే చాలు, అందరూ వచ్చేస్తారు. అంటే మనము కామభక్తి, నిష్కామభక్తి రాదు. ఇక నువ్వు వరదాతల్లో శ్రేష్టమైన వాడివి కదా. నా హృదయంలో ఏమడుతున్నాడు చూడండి, నా హృదయంలో కామవాసనలు పుట్టకుండా వరమియ్యే చాయండి అన్నాడు. ఇది మనం అడగాలి. ఇంకా కోరికలు పెంచకు, కోరికలకి అంతు లేదు. సముద్రంలో ఎప్పుడు అవుతాయి కెరటాలు? సముద్ర కెరటాలు అయితే స్నానం చేస్తే ఎప్పుడు అవుతాయి? నువ్వు అలాగే ఒడినే కూర్చుంటావు. అలాగా ఈ సంసార సాధనలో కోరికలు వస్తూనే ఉంటాయి. ఆరోగ్య సమస్య వస్తుంది, ఇంకోటి వస్తుంది. అది అయిందండి మా మనవడికి ఇంట్లో బాగోలేదంటాడు, మనవడు బాగున్నాడండి మనవరాలకి సీట్ రావటం లేదంటాడు, వీసా రాలేదంటాడు. ఏవో కోరికలు వస్తూనే ఉంటాయి. అలాగా అంటే నేను ఆక్షేపించడం లేదు, జగత్తులో మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా. ఇంకేమిటంటారు, వాళ్ళు పట్టించుకోలేదంటాడు. ఇప్పుడు వాడు పట్టించుకోలేదనుకోండి, ఏమిటో వాడు పట్టించుకోవటం లేదంటారు. ఏడు పట్టించుకోవడం ఏమి చేస్తాడు? ఎవరికి ఏమి చేయలేరు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు. ఆ భావన మనలో లోపించింది. అది ప్రహ్లాదుడు చెప్పాడు. ఇక మానవులందరూ కూడా మనసులో ఉన్న కోరికల్ని త్యజించాలి. త్యజించినప్పుడు మాత్రమే నీ అనుగ్రహాన్ని పొందుతారు. అప్పుడు స్వామివారు అన్నారు, నాయనా నీలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏకాంత భక్తులు, అటువంటి భక్తులు ఐహికం కానీ పారలౌకిక కానీ అటువంటి కోరికలు ఏవి కోరరయ్యా. వారికి ఏమీ అవసరం లేదు. నువ్వు ఇక్కడ మన్మంతరాల వరకు కూడా ఇక్కడ ఉంటావు, సుఖంగా రాజ్యాన్ని అనుభవిస్తావని చెప్పారు అని ఎంతో ప్రియమైనటువంటి నా కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథల్ని శ్రవణం చేయిస్తూ సర్వభూతాల్లో ఉన్నటువంటి యజ్ఞేశ్వరుడు నన్ను నువ్వు తలుచుకుంటూ నీ కర్మల్ని పరిచయించి నన్ను ఆరాధించు అని చెప్పారు. అంటే ప్రహ్లాద ఉపదేశం అంటే మనకి ఉపదేశం. అది ఏమిటి చెప్పారు? నా కథల్ని శ్రవణం చేస్తూ ఉండు, సర్వభూతాల్లోని యజ్ఞేశ్వర స్వరూపంగా ఉన్నట్టు నన్ను ఆరాధించుకుంటూ ఉండు, మనసులో తలుచుకుంటూ ఉండు, నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా నాకు సమర్పించు ఉండు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు స్వామివారు.
సర్వధర్మాలు వదిలిపెట్టు, అన్నీ కూడా నాకు సమర్పణ చేసాయి, నన్నేసని అనుకోరు అని చెప్పారు. నువ్వు ఆ రకంగా చేసినట్లయితే నీకు శ్రేయస్సు కలుగుతుందన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి మా తండ్రి మరణించాడు, అయితే మరణించే సమయంలో నీ దర్శన భాగ్యం పొందాడు. నీ తేజస్సును తెలుసుకోలేక అతడు వారి సోదరుని నువ్వు చంపేవు అనేటువంటి కక్షతోటి నీ పట్ల విద్వేషంతో ఉన్నాడు, నిన్ను దూషించాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఆ పాపాల నుంచి ఆ తండ్రి గారిని ముక్తుడిని చేయి స్వామి అని కోరాడు ప్రహ్లాదుడు. అంటే తండ్రి అంతటి వాడైనా రాములు వారు చెప్తారు, మరణంతాని వైరనే ప్రయోజనం. మరణించిన తర్వాత వైరం ఉండకూడదు, వైరం కూడా మరణించాలి. మా నాన్న అంత పెట్టాడు, వాడికి భార్య ఇచ్చేయి స్వామి అలా అనకూడదు, అది చెప్పాడు. అప్పుడు స్వామివారు అన్నారు, అదే నేను ప్రార్థిస్తున్నాను స్వామి అన్నాడు. స్వామివారు అన్నారు, నాయనా నీలాంటి ఉత్తముడు ఏ కులంలో ఏ వంశంలో జన్మిస్తాడో 21 తరాలు, అటు 10 తరాలు ఇటు 10 తరాలు 21 తరాలు ఉద్ధరింపబడతారయ్యా, అందరూ పవిత్రమైపోయారు, కాబట్టి నీ తండ్రి కూడా పవిత్రమైపోయాడయ్యా అని. అంతేకాదు ఏ స్థలాల్లో చూడండి, స్వామివారు అద్భుతమైన మాట చెప్తున్నారు ఇక్కడ. ఏ స్థలాల్లో కొంతమంది మహనీయులు ఉంటారట, ప్రశాంతంగా ఉండేటువంటి వారు, సమదర్శులు, అందరినీ సమానంగా చూసేటువంటి వారు, సాధువులు, ఎప్పుడూ సదాచారం పాటించేటువంటి వారు అయినటువంటి నా భక్తులు ఎక్కడెక్కడప్పటికీ కూడా అది అపవిత్రమైన ప్రదేశం అయినప్పటికీ కూడా ఆ ప్రదేశం పవిత్రమైపోతుంది. ఈ లక్షణాలు ఉన్నటువంటి స్వామివారి భక్తులు అక్కడ ఉంటే అది అపవిత్ర ప్రదేశం అయినప్పటికీ కూడా ఎంతో పవిత్రమైనది అవుతుంది. ఇప్పుడు శ్మశానం ఉందండి, శ్మశానంలో మనం ఆ శ్మశానంలో ఉంటాడు ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి అది పవిత్రత. ఈశ్వరుడు ఉంటే అది కూడా పవిత్రమే, శ్మశానం కూడా శుభమే. శివం సంకరోతి సంచర, శుభం కలిగించేవాడు, శుభం కరోతి సంచర, శుభం కలిగించేవాడు పరమాత్మ అని చెప్తున్నారు. భవంతి పురుషాలోకే మద్మత్వ సా మనువ్రత భవాన్మే కలుభర్తానాం సర్వేషాం ప్రతిరూపదుక్కు. నాయనా నీలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నా భక్తులయ్యా అన్నారు. అంటే మనం భక్తులము అనుకున్నామంటే, మీరు ఎవరినైనా ఆయన రామభక్తుడండి అన్నారనుకోండి నా బోటి వారి గురించి, నాలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చూడండి ముందర, ఆ ఉంటేనే ఆయన అనాలి, లేదంటే భక్తుడు అనకూడదు. భక్తుడి నిర్వచనం చెప్పారు ఆయన. ప్రహ్లాదుల్లో ఉన్న లక్షణాలు ఉన్నవాడే భక్తుడు, భక్తులకు విజ్ఞప్తి, భక్తులకి ప్రసాదం. భక్తులా ఒక్కడా నిలబడతాడా ఈ లక్షణాలు చూస్తే? భాగవతం చెప్పిన మాట ఇది అని. నాయనా నా అవయవ స్పర్శ వల్ల నీ తండ్రి పూర్తిగా పవిత్రుడైపోయాడు, ఇప్పుడు తండ్రి గారికి ప్రాత సంస్కారం చెయ్యి. ఎందువల్లంటే నీలాంటి ఉత్తమ కుమారుడు పుట్టాడు కాబట్టి అతడికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత నా యందు మనస్సుంచి నువ్వు వేదజ్ఞులు చెప్పిన విధంగా అన్ని కర్మలు చేయవలసిందన్నారు. ఈ రకంగా శ్రీహరి యొక్క అనుగ్రహం, నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం పొందారు. పొందిన తర్వాత బ్రహ్మగారు చెప్పారు, పూర్వము ఇచ్చిన వరాల వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది, మా అదృష్టం వల్ల మీరు సంహరించారు స్వామి అని చెప్పారు. ఇటువంటి వరాలు కోరాడు. అటువంటి వరాలన్నీ కూడా మీరు వరానికి బంధం కాకుండా మీరు అతన్ని సంహరించారు, ఇప్పుడు మమ్మల్ని కాపాడారంటప్పుడు స్వామివారు చెప్తున్నారు, నాయనా సర్పానికి అమృతం పోస్తే ఎంత ప్రమాదమో ఇటువంటి క్రూర స్వభావం ఉన్నవాడికి, అసురుడికి ఇటువంటి వరాలు ఇవ్వకూడదయ్యా అని చెప్పారు, హెచ్చరించారు బ్రహ్మగారికి కూడా. ఈ రకంగా చెప్పిన తర్వాత శ్రీమన్నారాయణుడు అక్కడి నుంచి అంతర్ధానమయ్యారు. నరసింహస్వామి వారు ప్రహ్లాదుడు బ్రహ్మగారిని, మహాదేవుణ్ణి అందరినీ కూడా పూజించి నమస్కారాలు చేశాడు. బ్రహ్మగారు అందరూ కూడా ప్రహ్లాదుణ్ణి ఈ దైత్య దానవులకి అధిపతిగా చేశారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు. మళ్ళీ ఈ రకంగా పార్షదులైనటువంటి దితిపుత్రులుగా జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ నరసింహస్వామి వారు, మన ఆదివరా స్వామి వారి వల్ల వారి శాప విమోచనం జరిగింది. ఈ రకంగా వినాశమైందయ్యా. ఆ తరువాత జన్మలో వారు కుంభకర్ణ దశగ్రీవులుగా వచ్చారు. రామచంద్రమూర్తి వారు వారిని సంహరించారు. ఈ జన్మలో శిశుపాలు దంతవత్రుడు వచ్చారు, వారిని శ్రీకృష్ణస్వామి వారు సంహరించి చేశారయ్యా. ఏ ధర్మం చేతైతే భగవంతుణ్ణి పొందవచ్చునో అదే భాగవత ధర్మము, అది ఆధ్యాత్మిక తత్వము అని విశేషంగా దాన్ని వర్ధిస్తారు అని చెప్పిన తర్వాత ఈ రకంగా అందరూ కూడా ఈ
నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహపాత్రుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి అభినందించారు, ఆశీర్వదించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రినः అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. మండలం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మండలం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. యదక్షరపదభ్రష్టం మాత్రాయణ చూయ తత్సర్వం చమ్మతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ